హలో ఎవ్రీవన్ అండి. రీసెంట్‌గా ఒక లైవ్ స్ట్రీమ్ జరిగిందనమాట. ఇది బేసికల్‌గా హనీ జాన్సన్ అని చెప్పేసి ఒక క్రిస్టియన్. ఆయన ఒక లైవ్ స్ట్రీమ్ చేస్తూ హిందూ జనశక్తి అండ్ అదర్ హిందూ ధర్మం మీద వాళ్ళ ఒపీనియన్స్ చెప్పడానికి బైబిల్ని సపోర్ట్ చేస్తూ వాక్యాలు చేశారనమాట. సో ఆ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు నాకు కూడా అందులో జాయిన్ అవ్వాలనిపించింది. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ టు దీస్ పీపుల్. దాంట్లో హనీ జాన్సన్ గారు ఉన్నారు, అనిల్ గారు అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నాడు, అనిల్ కుమార్ అని, అండ్ జాన్ కొయ్య సమ్ ఐ థింక్ హీ స్టేస్ ఇన్ యూఎస్ అనుకుంటా. 3 డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటారు వీళ్ళు ముగ్గురు. సో వీళ్ళు ముగ్గురు కలిసి దే వేర్ డిస్కసింగ్ అబౌట్ హిందూ స్క్రిప్చర్స్ మీద కానీ, హిందూయిజం మీద కానీ, హిందుత్వం మీద కానీ మాట్లాడుతున్నారు అన్నమాట. సో బేసికల్గా ఏంటంటే వెన్ దే ఆర్ టాకింగ్ దే ఆర్ సేయింగ్ దట్ ఆల్ ద స్క్రిప్చర్స్ ఆర్ రాంగ్. హిందూ స్క్రిప్చర్ ప్రతి స్క్రిప్చర్లో ఏదో ఒక భయంకరమైన లోపాలు ఉన్నాయి, అది అసలు సొసైటీకి పనికిరాదని చెప్పేసి దే హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నమాట. ఇది లింక్ కూడా నేను షేర్ చేస్తాను, ఆన్లైన్లో ఉంది, చూడండి. సో ఎండ్ ఆఫ్ ద స్ట్రీమ్లో ఐ జాయిన్ దేర్ టు ఎంక్వైర్ అబౌట్ మనం యాక్చువల్గా స్క్రిప్చర్ బై స్క్రిప్చర్ వెళ్తే బెటర్ అనుకున్నాను అనమాట. సో ప్రెసెంట్లీ ఐఎమ్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ అండర్స్టాండింగ్ భగవద్గీత. సో గీత మీదనే అసలు గీతలో ఏం తప్పులు ఉన్నాయి, అసలు గీత ఎందుకు, వాళ్ళ అండర్స్టాండింగ్లో ఏముంది, వాట్ ఆర్ దోస్ వర్సెస్ విచ్ ఆర్ గివింగ్ రాంగ్ ఇంప్రెషన్స్ అని చెప్పేసి ఐ ట్రై టు రేజ్ పాయింట్ ఇక్కడ. సో ఒకసారి మనం లైవ్లో ఏం మాట్లాడమో ఒకసారి చూద్దాం. ఆ ముగ్గురు అన్నారు పిల్లండి గారు పక్కన పెట్టండి మనకు వేస్ట్ సత్యన్వేషి చెప్పండి. హలో సార్. చెప్పండి. హలో హనీ జాన్సన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఇది సార్ మీరు ఇది భగవద్గీతలో కులం గురించి ఉంది అన్నారు కదా. అవును, భగవద్గీతలో కుల పిచ్చి ఉంది, కులము అనేది ఒక మెయిన్ టాపిక్ లాగా తీసుకొని అందరినీ విడదీస్తున్నారు అంటున్నారు కదా. ఏ శ్లోకం ఫేస్ చేసి అన్నారు నాకు కొంచెం ఏదైనా. ఒకటో అధ్యాయం 40 నుంచి చూసుకోండి సార్. 1వ అధ్యాయం 40 అండి. సత్యన్వేషి గారు 1వ అధ్యాయం 40 నుంచి చూసుకోండి. అలాగే 18 చెప్తానండి. 18వ అధ్యాయం 40 నుంచి చూసుకోండి. అలాగే 4వ అధ్యాయం 13 నుంచి చూసుకోండి సార్. 40 అంటే అది కులక్షయ కృతం అని ఉంటుంది, అదే కదా సార్? అదే కుల అని పదం ఉందా? ఉంది సార్, కులం అనే వర్డ్ సార్. అయితే సో సింపుల్గా సో అండ్ సో శ్లోకంలో కులం ఉంది కదా అన్నాడు. ఇప్పుడు కొయ్య గారు ఎలా రెస్పాండ్ అయ్యారంటే, నాకు తెలిసి వీళ్ళు ఇన్ డీటెయిల్గా అయితే చదవలేదు, బట్ ఇట్స్ ఫైన్, సమ్వేర్ దే హ్యావ్ రెడ్ ద భగవద్గీత, ఓకే ఫైన్. వాళ్ళు దాన్ని ఎంత డెప్త్గా చదివారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు అసలు బుక్లో కులం అనే వర్డ్ కనబడదు వాళ్ళకి. సో భగవద్గీతలో కులం ఉంది కదా అని అంటున్నాడు. కులం అని కనబడదు కదా అండి అని అంటున్నాడు. అవునండి, కులక్షయ కృతం అని చెప్పేసి ఒక వర్డ్ వస్తుంది అనమాట గీతా వర్స్లో. అది ఉంది కదా, అయిపోయింది, కులం అనేది ఉంది కదా అని చెప్పేసి దాన్ని సింపుల్గా అసలు కులము అనే వర్డ్కి ప్రజెంట్ జనరేషన్లో ఉన్న కులంకి అసలు డిస్క్రిమినేషన్ జరగడానికి కారణాలు ఏంటి, అసలు కులం భగవద్గీతలో రాయడానికి ఆ సిచ్యువేషన్ ఏంటిది, సమ్ బేసిక్ రీసెర్చ్ అయితే చేయాలి కదా. ఏం లేదు, కులం అని తీసేసుకున్నారు, భగవద్గీతలో కులం అని రాసి ఉంది అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ కులాలను సృష్టించిండు, అసలు హిందూ ధర్మం అంతా కులపిచ్చితోనే ఉంది, రైట్ అంటారు. కానీ అసలు కులపిచ్చి అంటే ఏంటిది, దానివల్ల ఎవరికి అన్యాయం జరిగింది, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, దానివల్ల మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, వేరే మతాలకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ డిస్కషన్స్ అట్లాంటివి ఏం చేయరండి వీళ్ళు. సింపుల్గా కులం అనే వర్డ్ కనబడదు కాబట్టి దాన్ని పాయింట్అవుట్ చేశారనమాట. సో ఒక పర్స్పెక్టివ్లో నాకు ఏమర్థమైందంటే, వీళ్ళు భగవద్గీత ఎలా చదివారంటే వాళ్ళకి కావాల్సిన వర్డ్స్ అన్ని ఫిల్టర్ చేసుకొని వెతుక్కున్నారనమాట. ఇప్పుడు ఒక నాకు తెలిసి ముగ్గురు నేను భగవద్గీత గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రశ్నలు వేసినప్పుడు ఒక్కరు కూడా నాకు ఒక ఫుల్ శ్లోకం చెప్పలేదు యాక్చువల్గా. అఫ్ కోర్స్ నేను కూడా ట్రై చేశాను ఒక శ్లోకం చెప్పడానికి, బట్
నాకు తెలిసి వాళ్ళు ముగ్గురు ఉన్నారు కానీ వాళ్ళు ముగ్గురు ఎవరు నాకేం శ్లోకం చెప్పలేదు. సో దిస్ ఈజ్ వెరీ సిల్లీ అనమాట. వీళ్ళ డిస్కషన్ మీనింగ్లెస్ అని చెప్పేసి నాకు ఇక్కడే అర్థమైపోయింది. వీళ్ళు మాట్లాడుతుంటే వర్డ్స్ ఫార్మేషన్ కూడా తెలుస్తుంది. కుల కనబడ్డది ఓకే, ఆడ కుల కనబడ్డది అంటే దాని అర్థం ఏంటిది? వీళ్ళు భగవద్గీతలో కులం ఉంది అని చెప్పేసి సింపుల్గా సింగిల్ లైన్లో కొట్టేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ ఏమంటాడు చూద్దాం. అది మొత్తం మీరు అక్కడ మొత్తం 40 నుంచి మీరు లాస్ట్ వచ్చేస్తే కులం కోసం ఉంది ఖచ్చితంగా. అదనమాట. అదంటే ఆ కులం పట్టుకొని మీరు దాన్ని మన ప్రజెంట్ ఉన్న కులానికి లింక్ పెడతారు. దాన్ని పట్టుకోవడం దాంట్లో ఉన్న ప్రజెంట్ ఉన్న కులం అంటే అప్పుడు కులం ఏంటండి? కులం అంటే కులం ఇంకా ప్రజెంట్ ఉన్న కులం, పాస్ట్ ఉన్న కులం, ఫ్యూచర్ ఉన్న కులం అలా ఉండదు. మీరు సత్యాన్వేషణ పేరు పెట్టుకొని ఈ మాట అనకూడదండి. సత్యం కోసం ప్రయాసపడాలి కానీ అందులో ఏముందో అదే చెప్పాం మేము. అందులో ఏముందో అదే చెప్పారు అంటున్నాడు అనమాట. సో బేసికలీ వీళ్ళ డిస్కషన్ చూడు ఎలా ఉందో, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాం మేము. దాంట్లో కులం అనేది ఉంది, మీకు కులం అనేది చూపిస్తున్నా అంటున్నారు. సో నేను ఏం పాయింట్ అవుట్ రేజ్ చేస్తున్నాను అంటే, ఇక్కడ కులం అనేది భగవద్గీతలో ఉంది. ఎందుకు ఉంది? ఆ కులానికి ముందు ఏం రాశారు, అసలు ఆ వర్స్ ఎలా ఫామ్ అయింది, ఆ వర్స్ మీనింగ్ ఏంటిది, వీళ్ళు ఒక్కరు కూడా కొంచెం దాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకరు కూడా ట్రై చేయలేదు. జస్ట్ వర్స్ నెంబర్స్ చెప్తున్నారు, వదిలేస్తున్నారు అనమాట. అంటే ప్రాబ్లం ఏంటిదంటే, వెన్ యు ఆర్ డిఫెండింగ్ సమ్ అదర్, అంటే ఒక స్క్రిప్చర్ రాంగ్ అని మీరు ప్రూవ్ చేయాలని ట్రై చేస్తుంటే కొంచెమన్నా దాన్ని ఇన్ డీటెయిల్గా చదవాలని ఉండాలి యాక్చువల్గా. ఎందుకంటే దీన్ని ఇంత సింపుల్గా కొట్టిపాడేమనేది కరెక్ట్ కాదు. ఏంది మేము చెప్పలేదు కదా, మీరు అన్వేషించండి. 40 అధ్యాయులు మళ్ళీ ఇంకోసారి పెడతాము, అప్పుడు మీరు వచ్చి అందులో ఉందో లేదో రీసెర్చ్ చేసి అప్పుడు చెప్పండి మాకు, ఓకేనా? దాని మీనింగ్ మీరు కొత్తగా రాశారా, ఎవరు చెప్పారా? అదే కొత్తగా రాశారు అంటున్నాను. ఏమి సెర్చ్ చేశారండి? ఏమి సెర్చ్ చేశారు? అంటే వంశం నాశనమైన వంశమా? కాదండి, పొలవని పెట్టారు ఎందుకు? ఉండండి, వంశం అని రాయాలి కదా. ఇక్కడ మన హనీ జాన్సన్ గారు ఏమని పాయింట్ రైజ్ చేశారంటే, నేను యాక్చువల్గా ఆ శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకంని యాజ్ ఇట్ ఈజ్ ట్రాన్స్లేషన్ చదువుతున్నాను అనమాట. భగవద్గీత ట్రాన్స్లేషన్ ఏం చేశారంటే, కులక్షయ కృతమైనప్పుడు, వంశం నాశనమైనప్పుడు, వంశాచారములన్నీ లుప్తమగును, వంశాచారములన్నీ లుప్తమగినప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు అధర్మపరులగుదురు అని చెప్పేసి దాని యొక్క ట్రాన్స్లేషన్ అనమాట. అసలు ఆ ట్రాన్స్లేషన్ ఉంది, అక్కడ వంశ అనే వర్డ్ ట్రాన్స్లేషన్లో వాడారు అనే విషయం కూడా మన హనీ జాన్సన్ గారికి తెలియదు అనమాట. వీడు ఎందుకు కులం అంటాడు, ఇప్పుడే వంశం అంటాడు అంటే అసలు బుక్ అన్నా మినిమం అన్న చదవాలి కదా. ఇలాంటి డిస్కషన్ చేసేటప్పుడు మరి నేను యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేయలేదు. హనీ జాన్సన్ అంటే డెఫినెట్గా లలిత్ కుమార్ గారితోనే పోటీ పడి ఏదో మాట్లాడుతున్నాడు అనుకున్నా, కానీ ఈ ఒక్క విషయమే తెలిసిపోయింది, మనోడు పప్పు శుద్ధ ఏమీ తెలియదు. లక్కీగా ఆయన వీళ్ళిద్దరు పర్సన్స్ పెట్టుకున్నాడు. అనిల్ కుమార్ గారు కొంచెం ఇంటెలిజెంట్ ఉన్నారు డెఫినెట్గా. ఆయన కొంచెం ఏదైనా వర్డ్స్ నేను మాట్లాడినప్పుడు నాకు కొంచెం ప్రాపర్గానే రెస్పాండ్ అయ్యారు. మాట్లాడింది ఎంతసేపు మనం అయితే ఇంకా హార్డ్లీ నేను 2-3 minutes కూడా ఎక్కువ మాట్లాడలేదు. ఈ జాన్ కొయ్య గారు కూడా కొంచెం ఇంటెలిజెంటే ఉన్నారనమాట. కానీ ఆయన ఏం చేస్తున్నట్టే, బికాజ్ ఆయన బిలీఫ్ సిస్టమ్ అట్లా ఉంది కాబట్టి, కండిషనింగ్ ఉంది కాబట్టి, ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు అండర్స్టాండ్ భగవద్గీత. బికాజ్ మనకి ఎవరి దగ్గర అంత టైం ఉంటుందండి అన్ని చదవడానికి, మన బుక్లే మనం సరిగ్గా చదువు. సో అక్కడ క్లారిటీ అయితే నాకు ఒకటి వచ్చింది, హనీ జాన్సన్ ఈజ్ లైక్ వెరీ బిలో యావరేజ్ స్టూడెంట్ లాగా ఉన్నాడు. యావరేజ్ స్టూడెంట్ అంటే జాన్ కొయ్య గారు లాగా ఉన్నాడు. కొంచెం ఇంటెలిజెంట్ ఉన్నాడు అనిల్ కుమార్ గారు. మేబీ అనిల్ కుమార్ గారు బాగానే అర్థం చేసుకున్నారు కానీ, బట్ స్టిల్ ఆయన యొక్క ఎక్స్ప్లెనేషన్ వినడానికి నాకు టైం దొరకలేదు. లాస్ట్లో కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు, మనం దాని గురించి కూడా ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో మాత్రం వీళ్ళు ముగ్గురి యొక్క మైండ్ స్టేటస్ అట్లా ఉందన్నమాట. అరే కులము అనే వర్డ్ వచ్చింది, దాని యొక్క ట్రాన్స్లేషన్లో దాన్ని కులం అనే వర్డ్ని వంశం కింద ట్రాన్స్లేట్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. సో ఇంత నీట్గా ఉంది గీతల్ని, ఉన్న శ్లోకాన్ని నేను యాజ్ ఇట్ ఈస్ ట్రాన్స్లేషన్ చదివిన అంతే. ట్రాన్స్లేషన్ చదవంగానే హనీ జాన్సన్ గారు ఒకసారి కులం అంటాడు, వంశం అంటాడు అని చెప్పేసి నేను కన్ఫ్యూజ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. యాక్చువల్లీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు, బికాస్ దే డోంట్ నో. నేను అసలు ఈ టాపిక్ రేజ్ చేస్తాను వాళ్ళు కూడా గెస్ట్ చేయలేదు. కొంచెం ఏదైనా సరే కానీ ఫుల్గా ప్రిపేర్ అయితే కానీ మనం మాట్లాడలేము. అట్లీస్ట్ నేను ఈ విషయంలో కొంచెం క్లారిటీ ఉంది నాకు. ఇప్పుడు ఫర్దర్గా ఏం మాట్లాడతారో చూద్దాం మనం. జాన్ కొయ్య సార్ 44వ శ్లోకం చూపించండి. 44వ శ్లోకం చూపించండి. సత్యాన్వేష్ గారు ఆగండి, మీకు క్లారిటీ ఇస్తున్నాం కదా, ఓపిక్ గా ప్రేమగా క్లారిటీ ఇస్తున్నాం. చదివేస్తానండి. చూపించండి సార్, చూపించండి.
అంటే అవి చూపించండి. ఇక్కడ మనం చూపించడం పెట్టుకోలేదు వాళ్ళు, మనం మామూలు మానవుకున్నాం కదా. 44 కదా. ఓ జనార్దన, కుల ధర్మాలు నశించిన వారికి ఉంది. కుల ధర్మాలు అని పదం ఉందా? చూడండి, చూపిస్తున్నాను భగవద్గీత. గీత ప్రశ్నే, గీత ప్రశ్నండి మెషరు ఉంది. అంటే ఇది బ్రిటిష్ వాడికి వచ్చింది కాదండి, బ్రిటిష్ వాడికి వచ్చింది కాదు, ఇది భగవద్గీతలో రాయబడింది. అది చెప్పండి. చదవండి సార్, మొత్తం చదవండి. అక్కడ ఏముందో మొత్తం చదవండి. హలో, 1 minute. ధర్మాలు నశించిన వాడికి ఏం జరుగుతుంది చెప్పాలి కదా. ఏం జరుగుతుంది అక్కడ? కింద లైన్ లో ఏముంది? అదే కింద లైన్ చదవండి. చదవండి. మీరేమనుకుంటారంటే సి ఇక్కడ జాన్ కొయ్య గారు పాయింట్ రేజ్ చేశాడు. నేను ఏమడిగానంటే సీదర కుల ధర్మాలు నశించినప్పుడు అని అంటున్నారు. ఓకే, కుల ధర్మాలు అంటే ఇన్ డీటెయిల్గా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. మేబీ ఇదే వీడియోలో కొంచెం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. కానీ ప్రజెంట్ కుల ధర్మాలు అంటే, కుల ధర్మం అంటే ఏంటి, కులమే కదా అని చెప్పేసి జాన్ కొయ్య గారు ఒక బ్యూటిఫుల్ ఆయన ఒక నాలెడ్జ్, ఆయన విజ్డమ్ని షేర్ చేశాడు అనమాట. ఇక్కడ ఈ ప్యారల్గా హనీ జాన్సన్ గారు సింపుల్గా నవ్వుతా ఉన్నారు. ఓకే, ఆయన నవ్వుకి అర్థం ఏంటిదంటే, ఐ పర్సనల్లీ ఫీల్ దట్ ఆయనకి ఏం తెలియదు ఈ విషయంలో మాత్రం. డెఫినెట్గా ధర్మం అంటే ఏంటిదని కూడా అడుగుతున్నాను నేను. ధర్మాన్ని ఎలా డిఫైన్ చేస్తారని అడుగుతున్నాను. అసలు వీళ్ళు ఒక వర్డ్ని ఇన్ డెప్త్గా డిస్కస్ చేయాలని ఇక్కడ వచ్చినప్పుడు నిజంగా ఆ పాయింట్ అనేది మాకు ఇప్పుడు హిందువులకి ఈ శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఇన్ ఏ వెరీ డిఫరెంట్ వే. రైట్ వేనా రాంగ్ వేనా తర్వాత విషయం. మాకు ఇది అసలు చాలా డిఫరెంట్గా అర్థమైంది. అసలు మాకు అర్థమైన విధానాలు చాలా డిఫరెంట్ అన్నమాట. ఎనీవేస్, ఇప్పుడు వీళ్ళకి ఏమర్థమైంది అంటే అసలు వీళ్ళు దాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా జస్ట్ బికాస్ సొసైటీలో కుల పిచ్చి ఉంది కాబట్టి, భగవద్గీతలో కులం అనే వర్డ్ ఉంది కాబట్టి ఆ రెండు దాన్ని లింక్ పెట్టేసుకొని వీళ్ళు డిబేట్ని కంటిన్యూ చేస్తున్నారు బేసికల్గా. ఇప్పుడు ఫర్దర్గా అనిల్ కుమార్ గారికి ఇంట్రెస్ట్ ఏంటిదంటే ఆ శ్లోకాన్ని పూర్తిగా చదివితే ఆ శ్లోకం యొక్క మీనింగ్ తెలుస్తుంది అని చెప్పేసి అనిల్ కుమార్ గారి తాపత్రయం అనమాట. ఇక్కడ ఒకసారి ఆ శ్లోకం అని పూర్తిగా చదివిన తర్వాత మనం మాట్లాడదాం శ్లోకం ఏం చెప్తుంది అనేది. మేమేం అనుకోలేదు. అందులో ఏవి రాసి ఉన్నాయో అవే కుల ధర్మాలు నశించిన వారికి ఇక్కడ నరక ప్రాప్తి తప్పని, అంటే నరకం వస్తుంది. కుల ధర్మాలు నశించినప్పుడు నరకం వస్తుంది. అది పాయింట్. సో ఓకే, నైస్. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎవరైతే కుల నాశనం చేస్తారో వాళ్ళు నిరవధికముగా నరకములో ఉందరని చెప్పేసి నేను కొన్ని పండితుల దగ్గర నుండి విన్నానని చెప్పేసి అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తాడనమాట ఇక్కడ. సో దట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్, రైట్. అంటే దట్ ఈస్ దేర్ ఇన్ ద భగవద్గీత, రైట్. ఇప్పుడు అయితే ఈ పాయింట్ ఉంది, అక్కడ ఏముంది అనే విషయం అసలు నరకం ప్రాప్తి వస్తుంది అని చెప్పేసి హనీ జాన్సన్కి తెలియదు. అనిల్ కుమార్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళతో చెప్పిస్తున్నాడు నాకు, రైట్. ఆ లాజిక్ నాకు అర్థమైంది. జాయిన్ కొయ్య గారికి కూడా అసలు కులము నశిస్తే నరక ప్రాప్తి జరుగుతుంది అనే విషయం ఈవెన్ జాయిన్ కొయ్య గారికి కూడా తెలియదు. అక్కడ చూసి చదువుతున్నారు. మరి వీళ్ళు బుక్స్ చదివేసాం మేము, మాకు నాలెడ్జ్ చాలా ఉందని చెప్పేసి వీళ్ళు ఎలా దీన్ని పోర్ట్రే చేస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా దొరికిపోయారు అనమాట. అఫ్కోర్స్ నేను ఫుల్ భగవద్గీత చదవలేదు, బట్ నేను ఈ శ్లోకాలు అయితే చదివాను. ఈ ఫ్యూ వర్సెస్ ఏవైతున్నాయో అవి మాత్రం డీటెయిల్గా చదివి దాని మీనింగ్ని కూడా గ్రాస్ప్ చేసుకొని దాన్ని నెగిటివ్ వేగా పోర్ట్రే చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళే కూడా కొంచెం స్టడీ చేశాను. ప్లస్ ఇక్కడ వీళ్ళు ఏం మాట్లాడతారా, వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందా అంటే వీళ్ళు నా ముంగట్నే చదివి నాకే చెప్తున్నారు అనమాట. అది మాత్రం నిజంగా హైలైట్. జోక్ ఆఫ్ ద డే అనుకోవచ్చు నాకు తెలిసి జోక్ ఆఫ్ ద స్ట్రీమ్ అంటే ఇదే అనుకుంటా నాకు తెలిసి. నో అయితే ఎనీవేస్, సరే శ్లోకంలో ఉంది, దాని మీనింగ్ మనం అర్థం చేసుకున్న తర్వాత ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు జడ్జ్ దేర్ మైండ్ సెట్ అనమాట. హనీ జాన్సన్ గారి మైండ్ సెట్ అయితే 0. జాయిన్ కొయ్య గారిది ఈ సిచ్యువేషన్లో మాత్రం నిజంగానే 0. అనిల్ గారు ఏదో సాధించేసేసిన నేను చూడండి, నేను చాలా గ్రేట్ విషయం మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాను అని చెప్పేసి ఆయన కూడా ఒక పాయింట్ రేజ్ చేస్తున్నారు అనమాట. నో ఎనీవేస్, సో ఫర్దర్గా వాళ్ళు ఏం మాట్లాడుతూ చూద్దాం. సో 2 థింగ్స్ ఒకటి ప్రూవ్ చేశారు. ఒకటేమో కులం అనేది భగవద్గీతలో ఉందని ప్రూవ్ చేశారు, అది మనకు తెలిసిన విషయమే, రైట్. ఇట్స్ ఫైన్. చాలామందికి తెలియకపోవచ్చు. కొందరు హిందువులు ఉన్నారు కులం అనేది భగవద్గీతలో లేదు కదా అంటారు, కానీ కులం అనే వర్డ్ భగవద్గీతలో యూజ్ చేశారు, రైట్. లెట్స్ గో ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మనం, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కుల ధర్మాలు నశించినప్పుడు, ఓకే, ఎవరైతే కుల ధర్మాలని
నశింపజేయడానికి కారణమవుతారో, వాళ్ళు నిరవధికముగా నరకములో ఉండెదరు కదా అని చెప్పేసి నేను కొన్ని పండితుల దగ్గర విన్నాను అని చెప్పేసి అర్జునుడు చెప్తాడు. అది కూడా క్లియర్‌గా భగవద్గీతలో ఉంది. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టెడ్. ఫర్దర్‌గా వీళ్ళు దాన్ని ఎలా కంక్లూడ్ చేయాలనుకుంటున్నారో చూద్దాం. నేను కూడా ట్రై చేస్తాను నా సైడ్ నుంచి దీన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. బట్ లైవ్ స్ట్రీమ్ కాబట్టి నాకు అంత టైం దొరకలేదు. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ మోర్ టైమ్ టు రియల్లీ పుట్ దీస్ వర్డ్స్ అగైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఒకసారి చూద్దాం ఫర్దర్‌గా ఏం మాట్లాడతారో ఒకసారి కంటిన్యూ చేద్దాం. పాయింట్ అంటే ఇప్పుడు నన్ను మాట్లాడినిస్తారా ప్లీజ్ మాట్లాడండి ఆగండి. సత్యాన్వేషి గారు నా మాట వింటారా ప్లీజ్? చూడండి, ఇక్కడ అనిల్ కుమార్ గారు నాకేదో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారేమో అని అనుకున్నా కానీ బికాజ్ ఆయన సమ్ రిమోట్ ఏరియాలో ఉన్నాడు, సిగ్నల్ సరిగ్గా లేదు, ఆయన వర్డ్స్ ఒకసారి వినబడుతున్నాయి, ఒకసారి వినబడతలేవు అనమాట. బట్ ఆయన నాకు ఏదో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుండు. శ్లోకం అయితే మీకు అర్థమైంది కదా. ఓకే. కులనాశనం జరిగినప్పుడు సో నిరవధికముగా నరకములో ఉండెదడు అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడికి చెప్పుకుంటాడు, వినిపించుకుంటాడు బేసికల్లీ. ఇప్పుడు దీనికి నేను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడో ఒక్కసారి చూద్దాం మనం. ఆయన వాయిస్ కట్ అయింది యాక్చువల్లీ ఇక్కడ. ఎగ్జాక్ట్ ఏం మాట్లాడిందో నాకు కూడా తెలియదు. లేదు రైట్. చెప్పండి. వాయిస్ కట్ అవుతుంది అనిల్ గారు, మీరు వాయిస్ కట్ అవుతుంది అనిల్ గారు. నిత్య నరకం అని ఉందండి. రైట్. నరకం అయితే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ వెళ్తుంది. ఆ ఫ్యామిలీలో అందరూ వాళ్ళ వంశం వాళ్ళే ఉన్నారు. ఒక బస్సులో వెళ్తున్నారు పెళ్లికి. ఆ బస్సు బ్రిడ్జ్ తెగిపోయి నదిలో పడిపోయారండి. నదిలో పడిపోయింది. ఆ వంశం అక్కడికి నాశనం అయిపోయింది. మీరు వంశం అని చెప్తున్నారు కాబట్టి ఆ బస్సులో పడిపోయారు, బస్సు నదిలో పడిపోయింది, ఆ వంశంలో వాళ్ళందరూ చనిపోయారు, ఇక ఆ వంశం లేదు కాబట్టి వాళ్ళందరూ నరకానికి వెళ్తారు అని శ్రీకృష్ణుడు చెప్తున్నారు అని మీకు అలా అర్థమైందా? ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అసలు నిజంగా అనిల్ కుమార్ గారికి హ్యాండ్స్ ఆఫ్ అండి. అసలు మామూలుగా ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వంశం అనే వర్డ్ నేను తీసుకురాలేదు. రైట్. భగవద్గీతలోనే ఉందన్నమాట. దాని ట్రాన్స్లేషన్లో కులంని వంశం కింద యూజ్ చేస్తున్నారు అనమాట. రైట్. ఫస్ట్ పాయింట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే ఈయన ఏం చేసిండు, నేను వంశం వాడిన కాబట్టి మీరు వంశం అంటున్నారు కదా అంటే నా ఎక్స్ప్లెనేషన్ అని అనుకున్నాడు అనమాట మిస్టర్. పర్లేదు, అంతవరకు కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఎగ్జాంపుల్ మాత్రం క్లాసిక్ ఇచ్చాడు అనమాట. అసలు ఈ ఎగ్జాంపుల్కి నిజంగా ఐ డోంట్ నో వేరే వాళ్ళు వింటే దీన్ని ఐ థింక్ మన హిందూ సోదరులు వింటే ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం మనం. ఐ థింక్ ఐమ్ వెయిటింగ్ ఫర్ ఈవెన్ లలిత్ కుమార్ గారు ఆల్సో. ఆయన దీన్ని ఎక్స్ప్లెనేషన్కి ఎలా రెస్పాండ్ అవుతారు. బికాస్ దిస్ ఈజ్ ఆల్సో సెకండ్ జోక్ ఆఫ్ ద స్ట్రీమ్ అనమాట. ఆయన ఎగ్జాంపుల్ ఎట్లా ఇచ్చాడో చూద్దాం. ఆయన ఏమంటున్నాడంటే ఒక వంశం ఉంది అంటే ఒక ఫ్యామిలీ. వంశం అంటే ఫ్యామిలీ అనుకుంటున్నాను. యాక్చువల్గా వంశం అంటే ఏంటంటే లీనియేజ్ లాంటిది. అంటే వంశపార్యపరంగా జనరల్గా ఆ కాలంలో ఏమయ్యేదంటే ఒక కళ కానీ, ఒక స్కిల్ కానీ, రైట్, ఒక టాలెంట్ లైక్ ఆర్ట్ కావచ్చు, లైక్ మ్యూజిక్ కావచ్చు, లైక్ ఈవెన్ మెడిసిన్ కావచ్చు, ఇట్లాంటివి చాలా రీసెర్చ్ చేసి ఈవెన్ క్షత్రియ గుణాలు, ఇప్పుడు కత్తి సాము ఉంది, అట్లా డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ. ఈవెన్ తాంత్రిక్ మెడిటేషన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అవన్నీ ఎట్లా ఉంటాయంటే కొన్ని ఇయర్స్ నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసి దాని మీద స్ట్రగుల్ చేసి ఈవెన్ ధ్యానం కావచ్చు, యోగా కావచ్చు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్నమాట. దీని మీద ఆ కాలంలో పీపుల్ యూస్ టు లెర్న్ దోస్ థింగ్స్ ఫ్రమ్ దేర్ గురుస్. అది గురు శిష్య పరంపర ద్వారా ఆ కళను కానీ ఆ టాలెంట్ కానీ. సో ఎగ్జాంపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసాడు చూడండి. ఆయన ఏమంటుండంటే వంశం అనేది మనం లీనియేజ్ గురించి మాట్లాడుతున్నాం. లీనియేజ్లో బేసికల్గా ఏమవుతుంది, వంశం పారంపరంగా వచ్చిన కళ ఏదైతే వాళ్ళు కష్టపడి ఆ పద్ధతులు కానీ, లేకుంటే ఆ స్కిల్ కానీ, ఆ టాలెంట్ కానీ, నాలెడ్జ్ కానీ అది నెక్స్ట్ జనరేషన్కి షిఫ్ట్ కావాలి కదా. ఈ వంశ పారంపరంగా వచ్చే ఏదైతే కుల ధర్మాలు ఉన్నాయో, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ కుల ధర్మాలు అనుకుని కుల వృత్తి అనుకోవచ్చు. ఓకే, ఇట్స్ రెస్పాన్సిబిలిటీస్, ఇట్ ఇస్ డ్యూటీస్ అనమాట. రైట్, ఫైన్. అది సొసైటీకి యూస్ఫుల్ అయ్యే డ్యూటీస్, అంత టైంపాస్ డ్యూటీలు ఏం కాదు, సమ్ డ్యూటీస్. ఓకే, ఈ డ్యూటీస్ ఏమవుతుంది, వంశం నాశనం అయినప్పుడు అనగానే, వంశం నాశనం అనగానే ఆయనకి సింపుల్ ఏమర్థమైందంటే బస్సులో ఒక వంశం పోతుందంట. బస్సులో వంశం పోతుంది అసలు అట్లా పోదు.
పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ పోతారు యాక్చువల్గా. అంటే వంశం అంటే లీనియేజ్ లాంటిది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన కమ్యూనిటీ ఉంది. వంశం అంటే ఇక్కడ కమ్యూనిటీ కిందకి వస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ వన్ ఫ్యామిలీ, రైట్? లీనియేజ్ అని వర్డ్ యూజ్ చేసాం కదా. మన అనిల్ గారు ఆయన ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి వంశం ఒక బస్సులో పోతుందంట. ఆ బస్సు పడిపోయింది. వంశం ఏమైంది? నాశనం అయిపోయింది. ఇప్పుడు వంశం నాశనం, ఇప్పుడు వంశంలో ఉండే వాళ్ళు ఎవరు? ఆ చనిపోయిన వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు నరకానికి పోతారట. అంటే నాశనం అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే చనిపోవడం, చనిపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అంటే ప్రాబ్లం ఏంటిదంటే ఇక్కడ నువ్వు ఒక కులంలో పుట్టినవు, బై మిస్టేక్ మధ్యలో యాక్సిడెంట్ చచ్చిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనమాట. అర్థమవుతుంది కదా. ఇది లాజిక్ అసలు అంటే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది అనమాట. ఈ పాయింట్ ఈయన ఎక్స్ప్లెయిన్ చేసిండు, నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఫర్ నౌ ఆయన చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. లెట్ అస్ నాట్ గివ్ మై ఎక్స్ప్లెనేషన్. మన ఎక్స్ప్లెనేషన్ తర్వాత చూద్దాం. ముందు అసలు వీళ్ళ కథ కార్ఖాన ఏంటిదో చూద్దాం మనం. ఓకే, ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఏమిటో చూద్దాం ఒకసారి. కానీ అనిల్ గారికి మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అండి. దిస్ ఈజ్ అగైన్ సెకండ్, ఐ టోల్డ్ యూ దిస్ ఇస్ సెకండ్ జోక్ ఆఫ్ ద స్ట్రీమ్ అనమాట. నెక్స్ట్ చూద్దాం ఏం చెప్తున్నాను. లాజిక్ పాయింట్, సింపుల్ లాజిక్ పాయింట్. ఇది హైలైట్. మళ్ళీ దీనిని కవర్ చేసుకుంటూ జాయిన్ కొయ్య గారు ఏమంటున్నారంటే సింపుల్ లాజిక్ కదా, వంశం నాశనం అయిపోవడం అంటే ఏంటి? వంశం బస్సులో పోతుంది, పడిపోయింది, చచ్చిపోయింది, నాశనం అయిపోయింది, వీళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు అనేది దిస్ ఈజ్ వాట్ భగవద్గీత ఇది ఎక్స్ప్లెయినింగ్ అని చెప్పేసి 3 ఇంటెలిజెంట్ పీపుల్ మాట్లాడుతున్నారు. మళ్ళీ వీళ్ళు టైటిల్ ఏం పెట్టారు తెలుసా దీనికి? పారిపోతున్న పిచ్చి కుక్కని చెప్పుతో కొట్టే లైవ్ వీడియో అని చెప్పేసి. ఇది ఎవరికి పెట్టారు? దే ఆర్ ట్వీటింగ్ టు లలిత్ కుమార్ గారు. అసలు లలిత్ కుమార్ గారికి వీళ్ళకి నాలెడ్జ్ పరంగా ఎందుకులేండి, మనం అంత డీటెయిల్గా వెళ్ళకూడదు, బికాజ్ దట్స్ నాట్ రైట్. ఎనీవేస్, కానీ ప్రజెంట్ జరుగుతున్న డిస్కషన్లో మాత్రం చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. హౌ దీస్ పీపుల్ ఆర్ మేకింగ్ ఫూల్ ఆఫ్ దెమ్సెల్ఫ్ అనేది నాకైతే క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా వరస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. వంశం బస్సులో పడవేంది, చచ్చిపోయిన వాళ్ళు హైలైట్. ఎనీవేస్, దీనికి మన జాయిన్ కొయ్య గారు రియాక్షన్ చూడు. హనీ జాన్సన్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎందుకంటే ఆయనకు తెలియదు, ఆయన హనీ జాన్సన్ ఎట్లాంటి పర్సన్ అంటే తెలియనప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు, ఎందుకంటే దొరికిపోతామని చెప్పేసి. ప్రజెంట్ ఆయన ఎక్స్ప్రెషన్స్ కూడా అట్లనే ఉన్నాయి. ఫర్దర్గా వీళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయో చూద్దాం. అనిల్ గారి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు వంశం అన్నారు, ఇందాక వంశం అన్నారు కాదండి, మీరు ట్రాక్ చేంజ్ చేశారు సార్, మీరు ట్రాక్ చేంజ్ చేశారు. ఇందాక వంశం అన్నారు, ఇప్పుడు కులానికి వచ్చారు. అంటే కుల వృత్తి దగ్గరకు వచ్చారు మీరు, కుల వృత్తి అంటున్నారు మీరు. ఓకే సార్, మీరు సార్ ఇప్పుడు కులం అనేది గుణం నుంచి వచ్చింది సార్. మీరు వర్డ్స్ ఎలా ఉంటాయంటే భగవద్గీత అంత ఈజీగా సార్ అర్థం చేసుకోవడం. పైన ఇది మాత్రం జోక్ అండి, ఇది మాత్రం భయంకరమైన జోక్ అండి బాబోయ్. కాదు, భగవద్గీత ఈజీ అర్థం అవుతా. ఇప్పుడు మనోడికి హనీ జాన్సన్కి పాయింట్ దొరికింది. ఇప్పటిదాకా సబ్జెక్ట్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం నోరు మాత్రం విప్పలేదు. అంత బ్యూటిఫుల్ టాపిక్ మాట్లాడుతున్నాం మనం. ఓకే, కులము, వంశము, కుల నాశనము, పర్మనెంట్ హెల్ అనే వర్డ్స్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం హనీ జాన్సన్ కూడా సైలెంట్గా ఏం తెలియనట్టు బుద్ధిమంతుల్లాగా కూర్చున్నాడు. ఇప్పుడు ఏదో అంటే వీళ్ళు ఎట్లుంటారంటే పనికి మన సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే అక్కడ ఎగిరే ఛాన్స్ వచ్చినప్పుడు నోరు బడబడ మాట్లాడతారు. ఇప్పుడు ఎంత యాక్టివ్ అయిపోతాడంటే మనడు హనీ జాన్సన్ గారు ఎంత యాక్టివ్ అవుతారు అనేది ఈ పాయింట్లో తెలుస్తుంది నాకు. చాలా బ్యూటిఫుల్గా రెస్పాండ్ అవుతారు, చూడండి ఒకసారి. భగవద్గీత పెద్ద గొప్పది, ఇంకా డెడ్ ఈజ్ బుక్ మీరు చదివితే. హనీ గారు మీరు ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. కులం చేయ కృతం అని అన్నారు సార్. వంశం నాశనం అయినప్పుడు వంశాచారములన్నీ లుప్తమగడం వల్ల ఇతర ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళ అధర్మ పరగులు అగుదూరా క్లియర్ గా ఉంది ఇక్కడ. ఏంటంటే యుద్ధం వల్ల జరిగే నష్టం వల్ల ఆ కులం అనేది నష్టం అయిపోవడం వల్ల ఆ సొసైటీ డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నారు. నాకైతే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. సో కుల నాశనం జరిగినప్పుడు ఓకే, వంశాచారములు లుప్తమగను అంటే మనకు పాయింట్ అర్థమైంది. ఆ స్కిల్ ఏదైతే ఉందో వంశ పారంపరంగా వచ్చే స్కిల్ అనేది డెఫినెట్గా
డిస్టర్బ్ అయిపోతుంది, రైట్? సొసైటీలో జనరల్గా అదే జరుగుతుంది. ఒక ఇన్స్టిట్యూషన్ పడిపోయినప్పుడు ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చే నాలెడ్జ్, వెలువడే నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ అనేది డెఫినెట్గా ఆగిపోతుంది కదా. సో అది అది కామన్ అనమాట. అది ఆగిపోవడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే స్కోప్ ఉండదు మనకి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో చదువుతున్నారు, 6th క్లాస్ వరకు చదివి 7th 8th చదవకుండా 9th క్లాస్కి వెళ్ళిపోయారు అనుకోండి సడన్గా, ఆ 2 years ఆఫ్ నాలెడ్జ్ నువ్వు మిస్ అయినట్టే కదా. ఎనీవేస్, సో ఒక ఒక సబ్జెక్ట్, ఒక టీచర్ కానీ ఎవరైనా సరే, సో ఇక కులనాశనం జరిగినప్పుడు ఏమవుతుంది? వంశాచారములు లుప్తమగును. వంశాచారములు లుప్తమగడం వల్ల ఇతర కుటుంబ సభ్యులు ఏమవుతుంది? బికాజ్ వాళ్ళ దగ్గర స్కిల్ లేదు. యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్ సర్వైవ్ కావాలంటే ఒకటి ఖచ్చితంగా సర్వైవల్ స్కిల్ అనేది ఉండాలన్నమాట. ఆ సర్వైవల్ స్కిల్ అనేది కులం నుంచి వస్తుంది అని చెప్పేసి గీతలో రాయబడింది. వాట్ ఈస్ కులం అనేది అగైన్ వీ నీడ్ టు పోస్ట్పోన్ ఇట్, లెట్ us నాట్ డిస్కస్ అబౌట్ దట్. అయితే గీత అలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఏమైందంటే బేసికల్గా కులవృత్తి అనేది ఉంది, భగవద్గీత కులవృత్తి కూడా ఉంది. సో కులం అనే వర్డ్కి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి, ఎందుకంటే కులం అనేది డైరెక్ట్గా రాలేదు. వర్డ్ అనేది ఇప్పుడు కులం అనేది డైరెక్ట్గా రాలేదు. భగవద్గీతలో ఇంకా వేరే శ్లోకాలలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే, నేను బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర, వైశ్య అను 4 వర్ణాలను నేనే సృష్టించాను అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్ముడు వన్ ఆఫ్ ద శ్లోకంలో చెప్తాడనమాట. ఆయన వర్ణాలు అంటాడనమాట అక్కడ. ఇప్పుడు వర్ణం అనే వర్డ్ వచ్చింది. వర్ణం అంటే ఏంటిది? రెస్పాన్సిబిలిటీ. ఈ వర్ణాలు పాటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కులస్తులు అంటాం మనం. ఇప్పుడు వర్డ్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇవన్నీ డిఫరెంట్ వర్డ్స్ కావు, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్ ఇట్ సెల్ఫ్. నేను వంశం అన్నా, కులం అన్నా, వర్ణం అన్నా, గుణం అన్నా, ఇవన్నీ దే ఆర్ లింక్ టు ఈచ్ అదర్ అన్నమాట. కుల ధర్మాలు అంటున్నారు, కుల వృత్తి అంటున్నారు, ఓకే, వర్ణాలు అంటున్నాడు, వర్ణ సంకరం అంటున్నాం మనం. ఇన్ని వర్డ్స్ ఉన్నాయి యాక్చువల్గా. ఇవన్నీ వర్డ్స్కి మీనింగ్ అనేది తెలిసి ఉండాలి కదా. అసలు ఆ భగవద్గీతలో ఎన్ని వర్డ్స్ ఉన్నాయనే విషయాలు కూడా వీళ్ళకి అసలు అర్థమవుతలేదు ఇక్కడ. వీళ్ళు నవ్వుకుంటూ ఫస్ట్ హనీ జాన్సన్ గారి జోష్ ఎక్కడ వచ్చిందంటే, దిస్ ఈజ్ అ డెడ్ ఈజీ బుక్ అని చెప్పేసి చెప్పేసిండు. యాక్చువల్గా అది మెచ్చుకోవాలి మనం. అయితే అంటే నాకు ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఇట్లాంటి పర్సన్ ఇంకా స్టిల్ హీఈస్ ట్రయింగ్ టు డిఫెండ్ లలిత్ కుమార్ అనేది మాత్రం హైలైట్ అండి. అసలు హైలైట్ అంటే నిజంగా హైలైట్. దిస్ ఈజ్ హనీ జాన్సన్ గారు చెప్పింది భగవద్గీత డెడ్ ఈజీ అని ఎప్పుడు చెప్తున్నాడు? నేను పాయింట్ రేజ్ చేశాను, ఏమనంటే ఈ బుక్ అంత ఈజీ కాదు అర్థం చేసుకోవడం అని. దానికంటే ముందు నేను డౌట్స్ అడుగుతున్నప్పుడు సమాధానం ఏం చెప్తలేడు మనోడు. ఏమంటాడు? పిల్లి పాలు తాగుతున్నాడు, సైలెంట్గా కూర్చున్నాడు. అనిల్ గారు ఏదో పాపం ఆయన కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి ఏదో శ్లోకాలు నాకు చెప్పి నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్. దీనికి పాపం జాయిన్ కొయ్య గారు కొంచెం అదేదో సిచ్యువేషన్ ఇంట్రెస్టింగ్ ఉంది కదా, అర్థం చేసుకుందాం కదా మనం కూడా, ఏదో బాగుందని చెప్పేసి ఆయన ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశాను. నేను మాట్లాడిన తర్వాత ఈవెన్ జాయిన్ కొయ్య గారు ఆల్సో స్టార్టెడ్ షోయింగ్ సమ్ ఇంట్రెస్ట్. కానీ హనీ జాన్సన్ గారు మాత్రం ఇక్కడ ఒక బ్యాక్ బెంచర్ లెక్క, ఒక ఏమంటారంటే ఒక అమాయకుడు లెక్క, నేనైతే ఇంటెలిజెంట్ ఫెలో అని మాత్రం అనే ప్రసక్తే లేదు ఇక్కడ. ఈ దీంట్లో బిలో యావరేజ్ కూడా కాదు మనవాడు. నెక్స్ట్ చూడదు, నెక్స్ట్ వాళ్ళ యొక్క కండిషన్ కూడా ఎలా ఉంటుంది. సో నేనేమన్నాను, ఏమంటారు దాన్ని, కులం, రైట్, కుల ధర్మాలు నశించినప్పుడు రైట్. తర్వాత ఏమైంది? వంశాచారములు లుప్తమగును అన్న. వంశాచారములు అంటే ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే నేను ఏమంటున్నాను, కులం అనే వర్డ్ని మీరు ప్రెసెంట్, నేను యాక్చువల్గా దీన్ని ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, మనకు అంత టైం దొరకలేదు అక్కడ. బట్ నేను అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మనం ఏమన్నాం, కుల వృత్తిని తీసుకొచ్చాను ఇక్కడ నేను. ఎందుకంటే అప్పుడు కులం అనేది ఒక ఎవ్రీ కులం వాళ్ళు ఒక సర్టెన్ టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకునేవాళ్ళు. అందుకే కులం అనే పేరు వచ్చింది. యాక్చువల్గా చాలా సింపుల్ థింగ్ ఇది. కులాన్ని వెనుక బ్యాక్గ్రౌండే ప్రొఫెషన్. యాక్చువల్గా కులం ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ప్రొఫెషన్, దిస్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. దీనికి వీళ్ళు మొహాలు ఎట్లనో పెట్టుకొని నవ్వుతున్నారు చూడ. అసలు వీళ్ళకి హిందూ ధర్మంలో ఉన్న బ్రాహ్మణ కులంలో ఎలాంటి సాంప్రదాయాలు ఉంటాయి, అసలు పొద్దున్న లేసి వాళ్ళు ఏం చేస్తారు, నాకు తెలిసి వీళ్ళకి అసలు మడి అనే కాన్సెప్ట్ కూడా తెలియదు, దీక్ష అనే కాన్సెప్ట్ తెలియదు, అసలు దేవుని కాడ అగరబత్తి ముట్టిస్తారు కదా దాని యొక్క విలువ తెలియదు, ధూప దీప నైవేద్యాలు అంటారు. అసలు నాకు తెలిసి వీళ్ళకి 1% నాలెడ్జ్ కూడా లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. చాలా అంటే చాలా క్లియర్. అసలు వీళ్ళకి నాకు తెలిసి బైబిల్ కూడా సరిగ్గా తెలియదు. వీళ్ళకి బైబిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. లెట్ us stop.
లెట్ us టాక్ అబౌట్ దట్ ఆల్సో ఇన్ ఫర్దర్ స్టేజెస్లో. నాకు తెలిసి మళ్ళీ లైవ్ స్ట్రీమ్స్ ఏమైనా జరిగితే నేను డెఫినెట్గా జాయిన్ అవుతాను. ఐ విల్ ఆస్క్ ఈవెన్ క్వశ్చన్స్ ఆన్ బైబుల్ ఆల్సో. లెట్ us నో హౌ మచ్ నాలెడ్జ్ దే హ్యావ్. వీళ్ళంతా కమర్షియల్ మైండ్ అనమాట. ప్రజెంట్ ఏం చదువు రాని వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ వచ్చి కూర్చుంటారు. అయితే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో ఏమవుతుంది, నేనేమన్నానంటే కులం అంటే ప్రొఫెషన్ అనగానే కులం అంటే మీరేమో ఒకసారి వంశం అంటారు, ఒకసారి ప్రొఫెషన్ అంటారు అని చెప్పేసి దాన్ని రిటర్న్గా క్వశ్చన్ వేస్తుంది. నాకు తెలిసి ఒకసారి ఒక పాయింట్ని అర్థం చేసుకోవాలి, దాంట్లో ఒక మీనింగ్ ఉంది, దాన్ని కొంచెమన్నా అసలు వీడు ఏం చెప్తుండో వినాలనే ఆలోచన మాత్రం ఒక్కరికి లేదు. కొయ్య గారు కొంచెం ఫోకస్ చేస్తారు నేను మాట్లాడిన మాటలకి. ఓకే, బేసికల్గా మీకు అర్థమైంది, కులం అనేది ఇట్ కేమ్ ఫ్రమ్ ద ప్రొఫెషన్. 4 కులాలు ఇచ్చాడు, 4 వర్ణాలు ఇచ్చాడు యాక్చువల్గా ఎవరు, శ్రీకృష్ణ పరమాత్మ. నేనే ఈ 4 వర్ణాలు ఇచ్చాను అన్నాడు, రైట్? ఓకే, అంతవరకు యాక్సెప్టెడ్ బికాజ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద బుక్. కాబట్టి మీరు కూడా రెఫరెన్స్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ఆ విషయం. అయితే ఆ వర్ణాలు కులాల కింద మారినాయి. కులం అనేది మనం వంశం అంటాం, అంటే ఒక ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ లీనియేజ్ అంటారు బేసికల్లీ. అంటే ఒక సర్టెన్ కులస్తులు దే స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఫ్యూ థింగ్స్ ప్యారలల్లీ, ద రెస్పాన్సిబిలిటీస్. ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి డ్యూటీస్ అంటే ప్రొఫెషన్ అనమాట, రైట్? ఇప్పుడు ప్రొఫెషన్ అనే వర్డ్ నేను ఎందుకు వాడగలిగినానంటే, ఇప్పుడు క్షత్రియులు ఉన్నారు. క్షత్రియుల మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఫైటర్స్ అనమాట. ఫైటర్స్ అనగానే డెఫినెట్గా మీకు ఏమొచ్చింది ఇప్పుడు, అది ఇమీడియట్గా క్షత్రియం అనేది ఒక కులము. క్షత్రియులు చేసే పని ఏంటిదంటే డిఫెన్స్ అనమాట. డిఫెన్స్ అనేది ప్రొఫెషన్ అయిపోయిందా లేదా? సింపులే లాజిక్ కదా, దీని పెద్ద ఆలోచించేది ఏముంది నాకు అర్థం కాదు. అంత ఆలోచన కూడా లేదు వీళ్ళకి అసలు. అరే, క్షత్రియులు అనేది ఒక కులము, క్షత్రియులు చేసే పని ఏంటిది, వాళ్ళ ప్రొఫెషన్ ఏంటిది? ఆర్మీలో ఉండే వాళ్ళందరూ వాళ్ళే సర్వీస్ ప్రొఫెషన్లో ఉన్నారు. సో దే ఆర్ డూయింగ్ డిఫెన్స్ వర్క్. ఓకే, సివిల్ క్రైమ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి అన్నమాట, రైట్? సివిల్ సర్వీసెస్ చేస్తారు వాళ్ళు. అది అనేది వాళ్ళ ప్రొఫెషన్ అనమాట. ఆ ప్రొఫెషన్ చేసే వాళ్ళని క్షత్రియులు అంటారు. క్షత్రియులు అనేది కులము, వాళ్ళు చేసే పని అనేది ప్రొఫెషన్. దాని తర్వాత ఈ ప్రొఫెషన్ ఎలా చేయవచ్చు అంటే నీకు కొన్ని క్వాలిటీస్ కావాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి కదా. యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి, ఫైట్ చేసే కెపాసిటీ ఉండాలి, రన్నింగ్ స్కిల్స్ ఉండాలి, ఇలా చాలా ఉంటాయి అనమాట. గన్ హ్యాండ్లింగ్ కానీ ఇట్లా ఆర్మ్ ఫోర్సెస్లో పార్టిసిపేట్ చేయడం, డే అండ్ నైట్ వర్క్ చేయడం, ఇలా చాలా ఉంటాయి అలా దాంట్లో, రైట్? అవి గుణాలు అనమాట. గుణం నుంచి బేస్ చేసుకొని క్వాలిఫికేషన్ నుంచి బేస్ చేసుకొని ప్రొఫెషన్ వస్తుంది. ప్రొఫెషన్ నుంచి బేస్ చేసుకొని మీకు ఏమవుతుంది, కులం అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అప్పటి కాలంలో కులం అనేది చాలా ఇంపార్టెంట్ ఉండే, ఎందుకంటే మనకు ఇప్పుడు టెక్నాలజీ లేకుండే. ఇప్పుడున్న టెక్నాలజీ ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఇమాజిన్ చేయండి, ఈరోజు ఒకవేళ టెక్నాలజీ ఆఫ్ అయిపోయింది, ఇంటర్నెట్ డెడ్ అనుకో, పెట్రోల్ డెడ్ అనుకోండి, నాకు తెలిసి మోర్ దెన్ 80% పాపులేషన్ చచ్చిపోతారు అనమాట. బికాజ్ వాళ్ళకి తిండి ఉండదు, రైట్? బికాజ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు సర్వైవ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ కంటిన్యూ జరుగుతున్నాయి కాబట్టి మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు నేను మొబైల్ డెడ్ అయిపోతే బయటకు వెళ్ళి నేను మనీ పే చేయలేను, బ్యాంక్ నుంచి డబ్బులు ఎక్కడ వస్తాయి నాకు? ఇప్పుడు బ్యాంక్ వెళ్ళి లైన్లో డబ్బులు తీసుకుని రాదు, వాడికి కూడా నాకు మనీ ఇవ్వాలంటే వాడి ఇంటర్నెట్ పని చేయాలి కదా. సో ఇంత హ్యూజ్ పాపులేషన్ని టుడే ఈజీగా సర్వైవ్ చేయడానికి రెస్పాన్సిబుల్ అవుతుంది ఏంటిది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఆల్ దీస్ థింగ్స్ అంటే డెఫినెట్లీ టెక్నాలజీ అనమాట. ఆ కాలంలో టెక్నాలజీ ఉంది లేదు. సో గురు శిష్య పరంపర చాలా ఇంపార్టెంట్ అనమాట. వంశపార్యంపరంగా ఇవన్నీ స్కిల్స్ రావాల్సిందే. ఏదైనా స్కిల్స్ ఒకవేళ మధ్యలో బ్రేక్ అవుతూ పోయినాయి అనుకో, ఆ స్కిల్స్ పోయిన తర్వాత ఇట్ విల్ బికమ్ డిఫికల్ట్ ఫర్ అస్ టు సర్వైవ్. ఇప్పుడు ఫార్మింగ్ స్కిల్స్ ఉన్నాయి, డెఫినెట్గా పతంజలి ఉన్నది. పతంజలి ఆల్సో ఇట్స్ ఎ గ్రేట్ సబ్జెక్ట్ యాక్చువల్గా, రైట్? అది ఇప్పుడు ఆయుర్వేదం ఉంది, ఆయుర్వేదం ఇస్ ఆల్సో గ్రేట్ ఏమంటారు ఇన్వెన్షన్స్ అవన్నీ. దాన్ని ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఎంత రీసెర్చ్ చేసి ఎంత చేస్తే నడుస్తుంది, రైట్? అట్లా చాలా స్కిల్స్ ఉన్నాయి అనమాట. సో అంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ని ఈ చిన్న శ్లోకంలో అర్జునుడు కులము నాశనమైనప్పుడు ఎట్లా చెప్పాలి, మనోడు వంశం అనగానే బస్సు తీసుకొచ్చి ఆ బస్సును పడేసి ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు అనేది ఇంత నీట్గా చెప్పాడు కదా. సరే, వీళ్ళు మళ్ళీ లలిత్ కుమార్ గారితో మాట్లాడతారంటే హైలైట్ అనమాట అసలు. సర్లేండి, ఎనీవేస్ దిస్ ఈస్ రియల్లీ దిస్ టీమ్ ఈస్, ఐ సీరియస్లీ కాల్ దిస్ టీమ్ ఈజ్ అ బుల్షిట్ టీమ్ అనమాట. డౌటే లేదు అబౌట్ దిస్. నాకు వచ్చిన రాని నాలెడ్జ్తో నేను కొన్ని పాయింట్స్ రేజ్ చేస్తే దాన్ని కూడా అర్థం చేసుకోకుండా వీడు ఒకటి అడుగుతున్నాడు ఇంకోటి అడుగుతున్నాడు నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేసి వాళ్ళకి మాత్రం మ్యాటర్ అర్థం కాలేదని అర్థమైంది. ఎనీవేస్ ఫర్దర్గా దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దాం మనం.
కులం ఉండాలి. సంకరం కోసం ఎందుకు మాట్లాడారు? సంకరం కుల సంక్రమం అనే పదం ఎందుకు రాయబడింది ఈ అధ్యాయంలో అక్కడ మనకి? రైట్ 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 ఇప్పుడు ఈయన పాయింట్ ఏం రేజ్ చేసాడంటే నాకు అర్థమైంది. శంకరం అని చెప్పేసి అంటున్నాడు. అది వర్ణ సంకరం అనమాట. వర్ణ సంకరం అననికి కూడా వస్తుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడో ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని ఏదో వర్ణ సంకరం ఉంది, ఓకే, వర్ణ సంకరం అననికి వస్తలేదు, వాడికి ఒక్కటేసారి ఏదో నాకు నాలెడ్జ్ ఏదో షేర్ చేసుకుందామని చెప్పేసి ట్రై చేస్తున్నాడు అనమాట. ఓకే, ఫస్ట్ వీళ్ళ యొక్క విజ్డమ్ని మనం విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు ఏం చెప్తాడో చూద్దాం మనం. వర్ణ సంక్రమణ నేనే ఆయనకి హింట్ ఇచ్చాను అనమాట. సార్ మీరు వర్ణ సంక్రమణ గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి. ఈ మళ్ళీ మన హనీ జాన్సన్ గారు మళ్ళీ నీట్గా మంచి నీట్ పోస్చర్ పెట్టేసుకొని సైలెంట్గా కూర్చుంటాడు. అంటే ఇక్కడ ఏం మాట్లాడాడు మళ్ళీ యాక్చువల్గా చూడండి. సంక్రమం అంటే ఒకళ్ళు చనిపోతే వీళ్ళు ఈ స్త్రీలు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే, వేరే కులాస్తులు పెళ్లి చేసుకుంటే ధర్మం నశిస్తుంది అని కాన్సెప్ట్. సింపుల్ గా అర్థమవుతుంది. పెద్ద పెద్ద అక్షరం అవసరం ఉంది మనకి. సంక్రమం అంటే ఎప్పుడైతే ఒకరు పెళ్లి చేసుకుంటారో చాలా క్లియర్ గా ఉంది కదా. ఎంత క్లియర్ గా ఉంది. స్త్రీలు వర్ణ సంక్రమం జరుగుతుంది. వర్ణ సంక్రమం అంటే ఏంటి చెప్పండి? వర్ణ సంక్రమం అంటే ఏంటండి అసలు? ఏంటది? వర్ణ సంక్రమం ఎలా జరుగుతుంది? వర్ణ సంక్రమణ అంటే అయిపోయింది, ఫినిష్. మరి 40 వచనంలో 40 నుంచి మనం చదువుకుంటే అదే చెప్తున్నాడు. మరి దానికోసం చెప్తున్నాడు. బ్రదర్ గారు ఏమండి, సత్యన్విస్ గారు కులాంతర వివాహాలు చేసుకోవద్దని మీ భగవద్గీత చెప్పిందండి. కులాంతర వివాహం చెప్తుందండి, అది పాయింట్, అసలు పాయింట్. కులం కోసం బతుకు, కులం కోసం చచ్చిపో. ఆ కులం కోసం ఒకవేళ బతకలేదు అనుకోండి నరకానికి పోతావు. అనిల్ గారు చెప్పండి బ్రదర్. సో మన ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ అనమాట. మన కొయ్య గారు ఏం చేశారు, వర్ణ సంకరం అనే వర్డ్ తీసుకొచ్చాడు. వర్ణ సంకరం ఉంది కదా అన్నాడు. అసలు వర్ణ సంకరం యొక్క మీనింగ్ ఏంటిది అనేది ఆయనకు తెలియదు. అసలు వర్ణ సంకరం అంటే ఏంటిది అని చెప్పేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడు. రైట్, వర్ణ సంకరం అంటే ఏంటిది మాట్లాడడం స్టార్ట్ చేశాడు. నేను హింట్ ఇచ్చాను ఇప్పుడు ఆయనకి. నేను ఏమన్నానంటే వర్ణ సంకరం అంటే ఒక కులం వారు ఇంకో కులం వాళ్ళతో పెళ్లి చేసుకుంటారని చెప్పేసి అన్నాను. అనగానే ఇద్దరికి అర్థమైపోయినట్టు ఫినిష్ ఖతం అని చెప్పేసి మన కులాంతరాల వివాహాలు చేసుకోవద్దు భగవద్గీతలో క్లియర్గా రాసిందని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఇమాజిన్ చేయండి, వర్ణ సంకరం యొక్క మీనింగ్ కూడా వీళ్ళకి తెలియదు బేసికల్లీ. రైట్, అసలు వర్ణ సంకరం అనేది ఎక్కడొచ్చింది భగవద్గీతలో, రావడానికి కారణం ఏంటిది, అసలు ఆ శ్లోకం ఎక్కడ ఉంది, ఆ శ్లోకం యొక్క పూర్తి వివరణ ఏంటిది ఒకసారి చూద్దాం మనం. రైట్, పాయింట్ అయితే అర్థమైపోయింది కదా. జనరల్గా ఈ వర్ణ సంకరం అనేది ఎక్కడ వచ్చిందంటే చాప్టర్ నెంబర్ 1 వర్స్ నెంబర్ 41లో వచ్చింది. ఇందులో నేను ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. దుర్గుణాలు ప్రబలిపోవడం వలన ఓ కృష్ణ కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు అని చెప్పేసి ఉంటుంది అనమాట. మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ కృష్ణ వంశస్థుడ అవాంఛిత సంతానం జన్మిస్తారు. ఇక్కడ అవాంఛిత సంతానం అనేది వర్ణ సంకరం అనమాట. వర్ణ సంకర అంటే అవాంఛిత సంతానం. ఓకే, పాయింట్ అర్థమైపోయింది కదా. అంటే అవాంఛిత సంతానం కలగడానికి స్త్రీలు కారణం అవుతారు కదా. స్త్రీలు కారణం అవ్వడానికి యుద్ధమే కదా కారణము. ఇలాంటి యుద్ధం చేయడం వల్ల మంచి జరగనప్పుడు నేను ఎందుకు యుద్ధం చేయాలని చెప్పేసి అర్జునుడు కృష్ణుడిని పాయింట్ రేజ్ చేశాడు ఇక్కడ. సో డెఫినెట్గా కృష్ణుడికి ఎవ్రీ సిచ్యువేషన్లో అర్జునుడు ఎలాంటి పాయింట్స్ రేజ్ చేస్తున్నాడంటే అసలు యుద్ధం అవసరమే లేదు, నేను యుద్ధం చేస్తాను కానీ యుద్ధం వల్ల బెనిఫిట్ జరగకుంటే నేను యుద్ధం చేయలేను, మంచి జరగాలి. బెనిఫిట్ అంటే ఇక్కడ మంచి అనమాట. ఒకవేళ నా ప్రాణాలే ఇవ్వాల్సి వస్తే, ఒకవేళ నా ప్రాణాలు ఇస్తే ఒకవేళ మంచి జరుగుతుంది అంటే ప్రాణాలు ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నా అని చెప్పేసి అర్జునుడు అంటాడు. ఎవరంటారు చెప్పు అట్లా అంత హార్ట్ఫుల్గా సొసైటీకి మంచి జరగాలని చెప్పేసి ఎవరంటారు చెప్పు? ఎవరు అనలేదు. ఇవాళ రేపు చూడు, ఎనీ వార్ తీసుకోండి, కంట్రీ టు కంట్రీ వార్ జరుగుతున్నప్పుడు బేసికల్గా దిస్ ఈజ్ హోల్ ఒక ఎకో సిస్టమే కదా మన ప్లానెట్ అనేది. ఎక్కడ డ్యామేజ్ అమెజాన్ ఫారెస్ట్ మొన్న ఫైర్ వల్ల చాలా ఇది అయిపోయింది అనమాట. ఆ పొల్యూషన్ వల్ల ఏమైందంటే వరల్డ్ పాపులేషన్ ఏదైతే ఉందో వరల్డ్ లెవెల్లో ఉన్న పొల్యూషన్ లెవెల్స్ చేంజ్ అయిపోయినాయి. మొత్తం ఎకో సిస్టమే దెబ్బతిన్నది.
రైట్. ఆ ఎకోసిస్టమ్ అక్కడ దెబ్బతినడం వల్ల ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ అదర్ కంట్రీస్ ఆల్సో. అంతే కదా! ఇక్కడ ఒక మేఘం అనేది ఒక స్టేట్‌కో, సిటీకో, ఒక రీజన్‌కో, ఒక స్ట్రీట్‌కో సంబంధించింది కాదు కదా! ఒక క్లౌడ్ అనేది. నేనేదో ఇక్కడ వాటర్ పెట్టుకున్నా అంటే ఇది ఆవిరి ఇక్కడే వర్షం పడాలని రూల్ ఏం లేదు కదా! ఎకోసిస్టమ్ ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఎక్కడనో అల్పపీడనం వస్తే ఇక్కడ వర్షాలు పడతాయి అంటే వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. అంతేగాని నేను పక్క స్టేట్ని పొల్యూట్ చేసి పడేస్తాను, నేను హ్యాపీగా ఉండగలుగుతా అంటే డెఫినెట్గా ఉండలేవు. నువ్వు పక్కింటి వాళ్ళు హ్యాపీగా లేకుంటే నువ్వు ఎట్లా హ్యాపీగా ఉంటావు? వాళ్ళు డిస్టర్బ్ అవుతావు, నువ్వు కూడా డిస్టర్బ్ అవుతావు. ఇప్పుడు రోడ్డు మీద నేను బతకలేదని కాబట్టి రోడ్డు మీద చెత్త వేయడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా వన్ డే యూ కెనాట్ క్రాస్ ద రోడ్. సి వీఆర్ ఆల్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. సో వర్ణ సంకరము అనే వర్డ్కి అవాంఛిత సంతానము జన్మిస్తారు అనే దానికి ఒక సంబంధం ఉంది. దీన్ని కూడా నేను డీటెయిల్గా మనం అర్థం చేసుకున్నాం. అసలు అవాంఛిత సంతానం అంటే ఏంటిది, అవాంఛిత సంతానం కలగడానికి యుద్ధం ఆపడానికి ఎందుకు కనెక్ట్ చేస్తున్నాడు అర్జునుడు అనేది కూడా ఆలోచిద్దాం మనం. డెఫినెట్లీ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ మనోళ్ళకి వర్ణ సంకరం అంటే ఏంటి తెలియదు. వర్ణ సంకరం అంటే ఏంటిదని చెప్పేసి నన్నే అడిగారు. నేనన్నా 2 కులాల వాళ్ళు పెళ్ళి అనగానే హనీ జాన్సన్ గారికి కులాంతర వివాహాలు కదా అని చెప్పేసి ఆయన నాలెడ్జ్ వచ్చేసింది. అప్పుడే సడన్గా వీళ్ళకి నాలెడ్జ్ వచ్చేస్తుంది అనమాట. వీళ్ళంతా ఎట్లా అంటే ఏదో వన్ ఆఫ్ ద మినిస్టర్ అన్నాడు అనమాట. యూ డోంట్ స్టడీ అంటే నో ఐ జస్ట్ ఐఎమ్ ఏ విజనరీ అని చెప్పేసి. దట్స్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అనుకో. ఆమె విజనరీ, నేను చెప్తుంటే మా వాళ్ళు చేస్తూ ఉంటారు అంటాడు అనమాట. వీళ్ళు కూడా అట్లా నేను వేసిన గుంతలు వచ్చి నిద్ర వచ్చి పడ్డారు అనమాట. అదైతే హైలైట్. సో బేసికల్గా ఈ శ్లోకం ఏం చెప్తుందంటే దుర్గుణాలు ప్రబలిపోవడం వలన, అంటే దీనికంటే ముందు ఏం మాట్లాడినాం మనం, యుద్ధం వల్ల జరిగే నష్టాలు మాట్లాడుతున్నాం. అధర్మము ఎక్కువ ప్రబలిపోతుంది అన్నాడు. అధర్మం అంటే ఏంటి? దుర్గుణాలే కదా. ధర్మం అనే వర్డ్ని మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ అర్జునుడి యొక్క టెన్షన్ అంతా, బాధ అంతా ధర్మం అనేది బ్రతకాలి అని అంటున్నాడు. హిందూ ధర్మం, ముస్లిం ధర్మం, క్రిస్టియన్ ధర్మం అనేది పక్కకు పెట్టేసాడు. ధర్మం అట్లా మాట్లాడకూడదు. ఇక్కడ ధర్మం బతకాలి అంటున్నాడు. అధర్మం అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అధర్మం అనగానే విచ్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ నేచర్. ధర్మం అంటే లా ఆఫ్ నేచర్. నేచర్కి అనుకూలంగా జీవించడం అనేది ధర్మబద్ధమైన జీవితం అనమాట. నేచర్కి అగెయిన్స్ట్ జీవించడం అనేది అధర్మం పని. అధర్మం నుంచి పుట్టుకొచ్చేది దుర్గుణాలు అనమాట. దుర్గుణాలు డెఫినెట్లీ ఇట్స్ హర్టింగ్ ఈచ్ అదర్ కదా. హింస, జీవహింస అనేది యాక్చువల్గా అధర్మం అనమాట. రైట్. సో ఓకే, నా దుర్గుణాలు ప్రబలిపోవడం వలన ఓ కృష్ణ కుల స్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు. ఇక్కడ బికాజ్ సొసైటీలో రాంగ్ ప్రొఫెషన్స్ ఎంకరేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దుర్గుణాలు అదే కరప్షన్ కానీ, దొంగతనాలు కానీ, దోపిడీలు కానీ చాలా ఉన్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి అసలు స్లేవరీ, అట్లా నువ్వు ఏ విధంగా అంటే ఆ విధంగా ఊహించుకోవచ్చు అనమాట. జూదం ఆడడం, ఓకే, మెనీ థింగ్స్. సో ఈ ఎఫెక్ట్ వల్ల ఏమవుతుందంటే డెఫినెట్గా ఇట్ విల్ ఎఫెక్ట్ ద ఏదైతే మెయిన్ ఫ్యామిలీని నిలబెట్టేదే స్త్రీలు. మన దాంట్లో ఫ్యామిలీని, స్త్రీలను మనం లక్ష్మి అంటాం, ఇంటి లక్ష్మి అంటాం. ఎప్పుడైతే బయట దుర్గుణాలు ఎక్కువైపోతాయో స్త్రీల మీద ఎఫెక్ట్ పడుతుంది డెఫినెట్గా. స్త్రీలు దే కెనాట్ బయట పని చేయాల్సి వస్తుంది. వాళ్ళు కూడా ఈ దుర్గుణాలు ఎక్కువైపోయేసరికి, దోపిడీలు, దొంగతనం ఎక్కువైపోయేసరికి వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడిపోతుంది. సో తప్పు అనేది ఒక దగ్గర జరిగినప్పుడు మెల్లగా వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుంది. ఫ్యామిలీలో ఒకటి తప్పు చేయడం స్టార్ట్ చేసినప్పుడు మెల్లగా ఇంకొకటి తప్పు చేయడం నేర్చుకుంటాడు అనమాట. ఒకరిని చూసి ఒకటి నేర్చుకుంటారు. స్కూల్లో ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఒకరు తప్పు చేయడం స్టార్ట్ చేస్తే వాడిని చూసి ఎంకరేజ్ చేసినట్టయితే ఇంకోటి తప్పు. అందుకే స్కూల్లో ఏం చేస్తారంటే ఎవరైనా తప్పు చేసినప్పుడు ఇమీడియట్గా పనిష్మెంట్ ఇస్తారనమాట. సో దట్ తప్పు రిపీట్ కాకుండా ఉండడానికి. వాడు కూడా రిపీట్ చేయొద్దు, వాడిని చూసి వేరే వాడు కూడా రిపీట్ చేయొద్దు. ఇప్పుడు మనకి జైలు శిక్ష, ఇవి పోలీస్ స్టేషన్స్ ఇవన్నీ ఎందుకున్నాయంటే క్రైమ్ రేట్ని తగ్గడానికి. ఎప్పుడైతే ఈ క్రైమ్ పెరుగుతూ ఉంటుందో డెఫినెట్గా స్త్రీల మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. రైట్. సో స్త్రీలు దే స్టార్ట్ డూయింగ్ అనైతిక ప్రవర్తన వలన అనైతిక ప్రవర్తన స్టార్ట్ అవుతుంది. అనైతిక ప్రవర్తన అంటే ఏంటిదంటే బికాస్ దే ఆల్సో ఫాల్ ఇంటూ, వాళ్ళు కూడా ఈ రాంగ్ పనులు చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట. ఈ రాంగ్ పనులు అంటే ఏంటిదంటే దే ఆల్సో స్టార్ట్ ఎంకరేజింగ్ దేర్ కిడ్స్ టు డూ రాంగ్ థింగ్స్. నీకు అర్థమవుతుంది. స్లోగా ఏమవుతుందంటే ఏదైతే మెయిన్ ప్యూర్ ఫామ్లో ఉన్న స్కిల్ ఏదైతే ఉందో, సొసైటీకి బాగా ఉపయోగపడే స్కిల్ ఏదైతే ఉందో,
నీతి, న్యాయం, ధర్మం మీద బేస్ అవుతున్న వంశ ఆచారములన్నీ ఇక్కడ బ్రేక్ అవుతాయి అన్నమాట. ఈ బ్రేక్ అవ్వడం వల్ల అవాంఛిత సంతానం జన్మిస్తారు అంటున్నమాట. ఈ అవాంఛిత సంతానం అంటే మనకు అర్థమైపోయింది. ఈ సంతానం అనేది కొందరు అన్వాంటెడ్ అంటారు, కొందరు యూజ్లెస్ అంటారు. పీపుల్ స్టార్ట్ యూజింగ్ డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. అంటే ఈ సొసైటీలో వీళ్ళు దే ఆర్ అన్స్కిల్డ్, మెయిన్గా ఈ రాంగ్ థింగ్స్కి ఎంకరేజ్ అవుతున్న సంతానం స్టార్ట్ అవుతారు. బికాజ్ వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ దెబ్బతిన్నది. ఇక్కడ గైడెన్స్ లేదు. ఎవరు గైడ్ చేస్తున్నారు ఇప్పుడు? సొసైటీలో జరుగుతున్న దుర్గుణాలలో పెరుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళ వల్ల వంశం నాశనం అయినట్టే. అవాంఛిత సంతానం క్రియేట్ అవడం వల్ల సొసైటీ చాలా దెబ్బతింటుంది. ప్లస్ అండ్ ఈ సంతానం అనేది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే దే విల్ లూజ్ దట్ కనెక్షన్, రైట్? దే విల్ డెఫినెట్లీ లూజ్ దట్ కనెక్షన్ అనమాట. సో చాలా క్లియర్గా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేసింది. సొసైటీ డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది, టోటల్ సొసైటీ కొలాప్స్ అయిపోతుంది. ఇక్కడ పిల్లలు స్పాయిల్ అయిపోతారు, పేరెంట్స్ స్పాయిల్ అయిపోతారు, ఇంట్లో కుల స్త్రీలు స్పాయిల్ అయిపోతారు, దుర్గుణాలు ఎక్కువైపోతాయి. ఇవన్నిటికీ కారణం అవుతున్న యుద్ధాన్ని ఎందుకు ఆపకూడదు కృష్ణ అని చెప్పేసి అర్జునుడు బాధపడుతున్నాడు అనమాట. అసలు ఎంత బ్యూటిఫుల్ థింగ్ కదా. అయితే అరే వర్ణ అని చెప్పేసి కొయ్య గారు మాట్లాడతారు. క్లాసిక్ అనమాట. నాకు తెలిసి థర్డ్ జోక్ ఆఫ్ ద స్ట్రీమ్ కొయ్య గారు చెప్పిన వర్ణ సంకరం అనమాట. ఆ వర్ణ సంకరానికి నేనేదో హింట్ ఇస్తే అది పట్టుకొని హనీ జాన్సన్ గారు నెక్స్ట్ లెవెల్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే కులాంతర వివాహాలు చేసుకోవడము భగవద్గీత ఒప్పుకుంటలేదని చెప్తాడు. ఎక్కడుంది భగవద్గీతలో కులాంతర వివాహాలు చేసుకోవద్దని చెప్పి? అరే బాబు, యుద్ధం వల్ల జరిగే నష్టాల గురించి అర్జునుడు బాధపడుతూ కృష్ణుడికి విన్నపించుకుంటే మీకేమో ఎక్కడ లేని డౌట్లు వస్తున్నారా బాబు? నిజంగా మెచ్చుకోవాలి అసలు. ఈ ముగ్గురికి హ్యాండ్స్ ఆఫ్ చేయాలి. దీంట్లో మళ్ళీ అనిల్ గారు చాలా ఎమోషనల్గా నాకు తొందరగా నాలెడ్జ్ రావాలని చెప్పేసి కొన్ని విషయాలు మాట్లాడతారు అనమాట. ఆ పాయింట్స్ కూడా ఒకసారి విందాం మనం నెక్స్ట్ టైం మాట్లాడతారు. నాలుగు కులాల గురించి చెప్పారు కదా, భగవద్గీతలో 4 కులాలు ఉన్నాయి సార్. చెప్పండి. ఒక్కొక్క బ్రాహ్మణుడు అంటే ఏంటి, దాని డెఫినేషన్ కూడా ఇచ్చారు సార్. బ్రాహ్మణుడు అంటే అనిల్ గారు మాట్లాడండి. భగవద్గీత కనుక నేను వస్తాను. చెప్పండి సార్. భగవద్గీత చెప్పండి మీ డౌట్ ఏంటి? అంటే ఒక్కొక్క వర్ణానికి బ్రాహ్మణులు ఎవరంటే వాళ్ళకి సమము, ధర్మము, స్వచ్ఛత, ఏమంటారు 18వ అధ్యాయం 41వ శ్లోకం చదువుతున్నారు ఆయన. 18 చూపిస్తున్నారు ఆయన. అవును. క్వాలిటీస్ ఉన్నాయి అనుకోండి, మీకు దగ్గర నాలెడ్జ్ ఉంది, అంటే క్వాలిటీస్ కాన్సెప్ట్ కాదండి. పుట్టుతున్నారు ఉన్నారని, వాళ్ళ కర్మల వల్ల పుట్టారు, వాళ్ళ కర్మల వల్ల పుట్టారని ఉందండి. మరి దాన్ని ఏమంటారు మీరు? గుణకర్మల వల్ల అనగా గుణకర్మల వల్ల అంటే అర్థం ఏంటి? ఇది ఇంకా హైలైట్. ఇక్కడ మన కొయ్య గారు ఏం మాట్లాడుతున్నారంటే, నేనేం చెప్తున్నా, భగవద్గీతలో కొన్ని శ్లోకాలు ఉన్నాయి. ఒక శ్లోకంలో ఇప్పుడు ఏమంటున్నాడంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నానంటే, నేను ఒక 4 వర్ణాలను ఇచ్చినాను. 4 వర్ణాలు అనేవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఒక్కొక్క వర్ణానికి ఆయన క్లియర్గా క్వాలిటీస్ కూడా ఇచ్చాడు. దానికి ఇలాంటి గుణాలు ఉంటే నువ్వు ఈ వర్ణానికి చెందినవాడు అవుతావు అని చెప్పేసి అంటాడు అనమాట. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణులు తీసుకుంటే ఇంద్రియ నిగ్రహణ, రైట్, క్షమము, ధమము, తపస్సు, ఇట్లాంటి గుడ్ క్వాలిటీస్ అనమాట. ఇహపర లోకాల మీద కూడా అవగాహన ఉండేవాడిని బ్రాహ్మణుడు అంటాడని చెప్పేసి చెప్తాడనమాట. అట్లా క్షత్రియులకి కూడా కొన్ని క్వాలిటీస్ చెప్తాడు. సేమ్ అట్లనే శూద్రులకి సేవా గుణం ఉంటే నువ్వు శూద్రుడు అవుతావు అని చెప్పి. సేవా గుణం ఇట్స్ ఎ వెరీ ప్రెషియస్ అండ్ వాట్ యుల్ సే లైక్ ఇట్స్ వెరీ వాల్యుబుల్ క్వాలిటీ. అది సేవ చేయడం అనేది అంత ఈజీ విషయం కాదు. తల్లి సేవ చేస్తుంది కదా. సేవా గుణం లేకుండా హ్యూమన్ బీయింగ్ అసలు బ్రతకడండి. ఎందుకంటే హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డిపెండెంట్ బీయింగ్స్. దే డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఆల్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ ఇవన్నీ దే డిపెండెన్సీ ఉంటుంది అన్నమాట. పుట్టగానే బ్రతకలేవు. దానికి తల్లిదండ్రుల ప్రేమ కావాలి, ఆప్యాయత కావాలి. వాళ్ళు దే వాంట్ టు హగ్ దేర్ పేరెంట్స్, దే వాంట్ టు లివ్ అండ్ లెర్న్ ద స్కిల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సర్వైవల్ స్కిల్స్ అనేది నేర్చుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది అసలు యాక్చువల్గా. అయితే
ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే భగవద్గీతలో 4 వర్ణాలు ఉన్నాయి. ఒక్కొక్క వర్ణానికి ఈ డెఫినేషన్స్ ఇచ్చిండు. ఇప్పుడు ఈ క్వాలిటీస్ ఉండడం వల్ల సొసైటీకి డ్యామేజ్ అవుతుందా, మంచి జరుగుతుందా అని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. అఫ్ కోర్స్ ఇలాంటి క్వాలిటీస్ ఇప్పుడు క్షమము ధమము అంటే ఇలాంటి ఏమంటారు ఇంద్రియ నిగ్రహణ అంటే ఇలాంటి మంచి క్వాలిటీస్ అనమాట. సేవా గుణం అనేది చాలా మంచి క్వాలిటీ. ఇలాంటి క్వాలిటీస్ ఉండడం వల్ల సొసైటీకి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా? కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా సరే మంచిగా జరుగుతుంది అని చెప్తాడు, రైట్? అంటే వర్ణాల వల్ల మంచి జరుగుతుందా? ఆఫ్ కోర్స్ మంచి జరుగుతుంది. ఆ క్వాలిటీస్ నీలో ఉండాలా ఉండొద్దా డిపెండింగ్ అపాన్ యువర్ క్వాలిఫికేషన్. నీకు ఆ క్వాలిటీస్ వస్తాయి. ఆ క్వాలిటీ నుంచి, ఆ ప్రొఫెషన్ నుంచి, ఆ కులానికి నువ్వు చెందినవాడు అవుతావు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఉంది. అయితే నేను ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఒక మంచి పాయింట్ పట్టుకున్నాడు మన కొయ్య గారు ఏమంటున్నాడంటే, అరే అసలు నీకు ఎవరు చెప్పారు గుణాల నుంచి నువ్వు ప్రొఫెషన్ అవుతావు అని? పుట్టుకతోని కదా అని చెప్పేసి పాయింట్ రైజ్ చేస్తున్నాం అన్నమాట. దీన్ని ఫర్దర్గా వీళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఒక్కసారి చూద్దాం. మళ్ళీ జస్ట్ నేను రివైండ్ బ్యాక్వర్డ్ చేసి చెప్తున్నాను, చూద్దాం. చూపిస్తున్నారు ఆయన. ఆయనకి అవునవునవునవును. ఓకే, మీకు ఆ క్వాలిటీస్ ఉన్నాయనుకోండి, మీకు దగ్గర నాలెడ్జ్ ఉంది, మీ దగ్గర skills ఉన్నాయంటే క్వాలిటీస్ కాన్సెప్ట్ కాదండి. పుట్టుకతోనే ఉన్నారని వాళ్ళ కర్మల వల్ల పుట్టారు, వాళ్ళ కర్మల వల్ల పుట్టారని ఉందండి. మరి దాన్ని ఏమంటారు మీరు? గుణ కర్మల వల్ల అని ఉందిగా. గుణ కర్మల వల్ల అంటే అర్థం ఏంటి? ఆ కర్మ అవును సార్, సహజ స్వభావం అని కూడా ఉంది సార్. అది గుణం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి? అది కర్మ అంటే చెప్పండి నాకు. ముందు కర్మ అంటే చెప్పండి. ఏ కర్మ? సార్ కర్మ లక్షణాలు అన్నాడు సార్, దాంట్లో కర్మ అది ఏంటి కర్మ? ఎక్కడ నుంచి వచ్చింది? పూర్వజన్మలో కర్మ. పూర్వజన్మ ఎందుకు ఉంది? ఇప్పుడు అంటే బ్రాహ్మణులు పూర్వజన్మ సేవ చేయకపోతే ఈ జన్మలో శుద్ధులుగా పుడతారా? అదే కదా కాంటెస్ట్. ఓకే, మీకు ఆ పర్స్పెక్టివ్ ఉన్నది, అది తప్పేం లేదు. కానీ నేను అంటుంది బైబుల్ కి గీతకి అదే నిజం, అదే నిజం. అసలు పూర్వజన్మ సిద్ధాంతం పెద్ద ఫేక్ అండి. పూర్వజన్మ సిద్ధాంతం వల్ల కులాన్ని తీసుకొచ్చి గుణకర్మ అని చెప్పి కులాలు తీసుకొచ్చి జనంలో నువ్వు బ్రాహ్మణ సేవ చేయలేదు, ఈ జనంలో నువ్వు శూద్రులుగా పుట్టావు, నువ్వు అతి శూద్రులుగా పుట్టావు అని చెప్పి హింసించారండి. అది జరిగిన విషయం. అంతేకాదు కానీ గారు ఒక మాట వినండి, నా మాట వినండి. ఒక్క నిమిషం. ఓకే, నైస్. సో ఇక్కడ చాలా పాయింట్స్ మాట్లాడారు అనమాట. కానీ ఈ డిస్కషన్స్ అన్నింటిలో హనీ జాన్సన్ గారు సైలెంట్గా ఉండడం, ఆయన ఒక దీర్ఘ ఏమంటారంటే ఆయనకు ధ్యానానికి లోన్ అయిపోయాడా, లేకుంటే ఇంద్ర ఇవన్నీ నిజంగా గీతలు ఉన్నాయా, నేను ఎందుకు చదవలేదు అనుకుంటుంటా, మనకు అసలు ఈ సబ్జెక్ట్ అర్థం డెడ్ ఈజీ అని అన్న పర్సన్ ఇక్కడ సైలెంట్గా ఉండి సినిమా చూస్తున్నాడు. ఆయన మాట్లాడవచ్చు కదా, ఏం మాట్లాడతాడు చెప్పు. అఫ్కోర్స్ వీళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదు, అది డెఫినెట్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఎక్కడైనా సరే అంతే, మనం గమనించండి. ఏదైనా మనం మీటింగ్లోకి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు నలుగురు మాట్లాడుతున్నప్పుడు ఒకరు సైలెంట్గా ఉండాలంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి అసలు వాడికి ఏమీ తెలియదు, లేకుంటే అన్నీ తెలిసిన వాడు ఉంటాడు. ఇక్కడైతే ఖచ్చితంగా నాకు ఎందుకంటే ఈయన మాట్లాడకుండా ఉండలేడు అనమాట. హనీ జాన్సన్ ఖచ్చితంగా మాట్లాడతాడు. మాట్లాడతలేడంటే ఖచ్చితంగా నాకు నాలెడ్జ్ లేదని అర్థం అనమాట. ఎనీవేస్, ఇప్పుడు ఆయన నాలెడ్జ్తో మనకు సంబంధం లేదు. కానీ నా కన్సర్న్ ఏంటిదంటే, ఇక్కడ టాపిక్ ఒక దగ్గర నుంచి డైరెక్ట్గా ఈయన ఎక్కడికి వెళ్ళిపోయిందంటే లైఫ్ ఆఫ్టర్ లైఫ్ దగ్గరికి వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఈయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన డిస్కషన్, ఫస్ట్ ఒక పాయింట్ అన్నాడు. ఏమన్నాడంటే, నేను యాక్చువల్గా ఏం చెప్పాలని ట్రై చేస్తున్నా అంటే, భగవద్గీతలో ఏంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ప్రొఫెషన్ అనేది ఉందని చెప్తున్నాను, రైట్? నీకు గుణం మీద బేస్ అయ్యి నువ్వు కులానికి చెందినవాడవుతావు అని చెప్పేసి భగవద్గీతలో ఉంది అని నేను అంటున్నా. కాదు, భగవద్గీతలో ఏముంది అంటే పుట్టుకతోడితోనే నువ్వు బ్రాహ్మణుడివి అయిపోతావు. ఓకే, నువ్వు పుట్టుకతోనే బ్రాహ్మణుడివి అయిపోతావు అని చెప్పి భగవద్గీతలో ఉందని చెప్పేసి మన జాన్ కొయ్య గారు అంటున్నాడు అనమాట. అసలు భగవద్గీతలో పుట్టుకతోని ఉన్నది అనేది ఎంతవరకు నిజమో ఒకసారి చెక్ చేద్దాం మనం, రైట్? నాకు గుర్తున్నంత వరకు నేను చెప్తాను ఇక్కడ సిచ్యువేషన్. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే, సహజ సిద్ధ స్వభావము అని చెప్పేసి ఒక వర్డ్ ఉంటుంది. ఓకే, స్వభావ గుణై అని చెప్పేసి ఇంకొక వర్డ్ ఉంటుంది అన్నమాట, రైట్? ఇప్పుడు స్వభావము అనే ఒక వర్డ్ వస్తుంది అనమాట. అంటే అక్కడ ఏమవుతుందంటే, నీకు ఈ బ్రాహ్మణ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, రైట్, ఇలాంటి క్వాలిటీస్ బ్రాహ్మణుడికి సహజ సిద్ధంగానే వస్తాయి అని చెప్పేసి ఉంటాయి అన్నమాట.
సేవ చేసే గుణం అనేది సహజ సిద్ధంగా వచ్చేది, శూద్రులకి సహజ సిద్ధంగా వస్తుంది అని ఉంటుంది అనమాట. సేమ్ అట్లనే ఫైట్ చేయడం, ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ ఎవర్ యూ టాక్ అబౌట్ వెన్ యూ టాక్ అబౌట్ ఆర్మీ, ఆ ట్రైనింగ్ క్వాలిటీస్ కానీ అవన్నీ ఉంటాయి కదా, ఆ క్వాలిటీస్ అనేటివి అవన్నీ సహజ సిద్ధంగా క్షత్రియులకి ఉంటాయి అని చెప్తున్నాడు ఇక్కడ. సహజ సిద్ధం అంటే ఏంటిది? పుట్టుకతో. నేను దీన్ని నెగెట్ చేస్తలేను, నేను ఫ్యాక్టే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. పుట్టుకతో నువ్వు బ్రాహ్మణుడివి అయిపోతావు అనలేదు. పుట్టుకతో ఒకవేళ నువ్వు బ్రాహ్మణుడివి అయితే ఈ క్వాలిటీస్ ఉంటాయి అంటాడు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఇది. డెడ్ ఈజ్ ఈ బుక్ అన్నాడు మనోడు. మరి మాట్లాడాలి కదా, అసలు టైంలో మాట్లాడాలి కదా, మరి మాట్లాడతారు. పాయింట్ చూడండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. సచిన్ టెండూల్కర్కి సహజ సిద్ధంగా ఆ స్కిల్ వచ్చిందా రాలేదా? అఫ్ కోర్స్ పుట్టుకతో వచ్చింది అది. కానీ ఆ స్కిల్ బయటికి రావడానికి, లైక్ ఇప్పుడు నిమ్మకాయ విత్తనం ఉంది, ఆ విత్తనంలో సహజ సిద్ధంగా నిమ్మకాయ దాగి ఉంటుంది, టైం పడుతుంది అంతే. మీరు దాన్ని ప్రాపర్గా స్ప్రౌట్ అవ్వడానికి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయండి, విత్ ఇన్ నో టైమ్ ఇట్ బికమ్స్ ఏ ప్లాంట్, ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ యూ ఫ్రూట్స్. అవి నిమ్మకాయ విత్తు పెడితే నీకు మామిడి పండు అయితే రాదు కదా. నేచర్లో సహజ సిద్ధంగా కొన్ని స్వభావాలు ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క స్పీషీస్కి ఆల్రెడీ ఉన్నాయన్నమాట. అంతే కదా. కాకే పుడుతుంది కదా, ఎట్లా పుడుతుంది? పుట్టిన కాకిలాగానే బిహేవ్ చేస్తుంది కదా. ఎలా బిహేవ్ చేస్తుంది? కుక్కకి కొన్ని సహజ సిద్ధ స్వభావాలు ఉంటాయి, పాముకి కొన్ని సహజ సిద్ధ స్వభావాలు ఉంటాయి, పులికి కొన్ని సహజ సిద్ధ స్వభావాలు ఉంటాయి, మనిషికి కొన్ని సహజ సిద్ధ స్వభావాలు ఉన్నాయి. ఆ స్వభావాలను ఇచ్చిందే పరమాత్ముడు అని చెప్పేసి పరమాత్ముడే చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఇప్పుడు భగవద్గీత చెప్తుంది, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు అనే విషయాలు కూడా పక్కకు పెడితే, రియాలిటీలో కూడా ఒక సొసైటీ సర్వైవ్ కావాలంటే అక్కడ నీకు సేఫ్టీ ఉండాలా ఉండొద్దా? నాలెడ్జ్ ఉండాలి నీకు కంపల్సరీ. ఈ 4 క్వాలిటీస్ ఒక మనిషిలో లేకుంటే వాడు బ్రతకలేడు. ఇండైరెక్ట్గా ఒక మనిషిలో 4 క్వాలిటీస్ ఉండాలి. ఇప్పుడు నువ్వు 4 క్వాలిటీస్ కలిపి చేస్తావా, సపరేట్గా చేస్తావా అనేది భగవద్గీతానికి ఎక్కడ కూడా ఫోర్స్ చేసి ఇట్లా చెప్పలేదన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. పుట్టుకతో బ్రాహ్మణుడివి అయితావు అని భగవద్గీత చెప్తుంది అని చెప్పేసి మనోడు అంటున్నాడు. నేనేమంటున్నానంటే నీలో ఇలాంటి క్వాలిటీస్ ఉంటే నువ్వు బ్రాహ్మణుడివి అవుతావు అని చెప్పి భగవద్గీత చెప్తుందని నేను అంటున్నాను. శ్లోకం కూడా ఎగ్జాక్ట్గా అట్లనే ఉంది, నేను చెప్పినట్టు ఉంది, వాళ్ళు చెప్పినట్టుగా లేదు. సహజ సిద్ధ స్వభావం అని అర్థం చేసుకోవాలి. లతా మంగేష్కర్ సింగర్ ఎట్లా అయింది, సచిన్ టెండూల్కర్ సింగర్ ఎందుకు కాలేకపోయాడు, పాయింట్ అర్థమవుతుంది కదా. అండ్ ఇంకోటి థింగ్, యూ విల్ బి సర్ప్రైజ్డ్, ఒక మనిషిలో 4 గుణాలు కంపల్సరీ ఉంటాయి. ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నదాన్ని మనము ప్రొఫెషన్ కిందకి యూజ్ చేస్తాం. ఇప్పుడు నాకు కూడా డ్రాయింగ్ అంటే ఇష్టం, కానీ ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ అనమాట. సో దాన్ని నేను ప్రొఫెషన్ కింద చేసుకోలేకపోయాను. నాకు సేవా గుణం ఉంది, కానీ నేను ఆపరేషన్లు చేయలేను. ఫస్ట్ ఎయిడ్ వరకు చేసుకోగలుగుతాను నాది నేను. సో నాలో తెలియకుండానే శూద్ర గుణాలు ఉన్నాయి, క్షత్రియ గుణ. ఆఫ్కోర్స్ ఐ విల్ ఫైట్ కదా, సిచ్యువేషన్ అప్పుడు నేను ఫైట్ చేయకుండా కూర్చుంటానా, నేను క్షత్రియుడి కోసం వెయిట్ చేసుకుంటూ కూర్చుంటానే అంటది. ఆడెవడో ఇంట్లో దొంగలు పడితే మంచి కరాటా ఫైటర్ అంటే పొద్దున్న లేచి అందరు అడుగుతారు, ఏమరా నీకు అంత ఫైటింగ్ వచ్చు కదా, దొంగలు పడ్డారు కదా ఇంట్లో, మరి ఎందుకు నువ్వు వాళ్ళని ఆపలేకపోయినావు అంటే, అది కాదు బ్రో, నేను డ్రెస్ వెతుకుతున్నా, డ్రెస్ వేసుకునే లోపల దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు అన్నాడంట. అంటే అది సిల్లీగా ఉంది ఇదే. అరే నీకు దగ్గర స్కిల్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఫైట్ చేయాలి కానీ డ్రెస్ వేసుకొని ఫైట్ చేస్తా అని చెప్పుకోవడం లాజిక్ ఏంటిదిరా? సో అంత యాబ్సెంట్ మైండెడ్ పీపుల్ అనమాట వీళ్ళు చెప్పేదంటే న్యాయం అసలు ఉండనే ఉండదు. అసలు ఎంత ఈజీగా దొరికిపోయాడు. ఇక్కడ కూడా నాకు నిజంగా అనిపించింది, నేను అసలు వీళ్ళు కంటిన్యూగా యూట్యూబ్లో పాపులారిటీ అయిపోయి 5 lakhs వ్యూస్, ఆ వ్యూస్, ఈ వ్యూస్, పెద్ద పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకుంటే వీళ్ళు మొహాలు చూస్తే అసలు కామన్ సెన్సే లేదు వీళ్ళ దగ్గర. నిజంగా ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్డ్. నేను నిజంగా వీళ్ళతో డిస్కషన్ పెట్టుకొని ఈ పాయింట్స్ రేజ్ చేస్తే నేను అనుకోనే లేదు. రైట్. సో ఇది చాలా బాధాకరమైన విషయము. హనీ జాన్సన్ గారు ఇంత సెన్స్లెస్గా ఈ శ్లోకాలు, అసలు శ్లోకం వరకు చాలా దూరం, నేను చెప్తుంటే కూడా వాళ్ళకి అర్థమవుతలేదు అనే పరిస్థితిలో ఉన్నారనమాట వాళ్ళు. పాపం వీళ్ళు మళ్ళా మన లలితన్నతో మాట్లాడతారంటే అది నెక్స్ట్ జోక్ ఆఫ్ ద స్ట్రీమ్ అనమాట. రైట్. సో పాయింట్ అయితే చాలా క్లియర్గా ఉంది. వర్ణ సంకరానికి
కుల వ్యవస్థకి, ఓకే, వంశం నాశనం అయిపోవడానికి, యుద్ధానికి, ఇవన్నీ లింక్ విత్ ఈచ్ అదర్ అనమాట. యూ కెనాట్ బ్రేక్ ఆల్ దీస్ థింగ్స్. దీన్ని పట్టుకొని వీళ్ళు సోది మాట్లాడుతున్నారంటే దిస్ ఇస్ టూ మచ్. ఒకసారి చూద్దాం, మన వాళ్ళ నవ్వులకు అర్థం ఏంటిదో చూద్దాం. ఒకసారి కొంచెం రివైండ్ చేసి పెడుతున్నాను. అదే నిజం. అసలు పూర్వజన్మ సిద్ధాంతం పెద్ద ఫేక్ అండి. పూర్వజన్మ సిద్ధాంతం వల్ల కులాన్ని తీసుకొచ్చి కులకర్మ అని చెప్పి కులాలు తీసుకొచ్చి జనంలో నువ్వు బ్రాహ్మణ సేవ చేయాలి, ఈ జనంలో నువ్వు శూద్రులుగా పుట్టావు, నువ్వు అతి శూద్రులుగా పుట్టావు అని చెప్పి హింసించారండి. అది జరిగిన విషయం. ఇది ఒక్క నిమిషం ఇది నిజంగా మంచి పాయింట్ ఇది యాక్చువల్గా. సో ఈయన కన్సర్న్ ఏంటిదంటే, ఇట్స్ నాట్ అబౌట్ గీత కానీ నాకు తెలియదు ఈ శ్లోకం ఎక్కడుందో, బట్ ఆయన చెప్పిన పాయింట్ మాత్రం అక్షరాల నిజం. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటిదంటే, హిందువులు దే బిలీవ్ దట్ పూర్వజన్మం ఉంటుంది, నెక్స్ట్ జన్మ కూడా ఉంటుంది అని చెప్పేసి. అసలు ఈ కాన్సెప్ట్ ఇనీషియల్గా విన్నప్పుడు ఫస్ట్ చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాం కాబట్టి మాకు తెలియకుండా కండిషనింగ్ అయిపోయింది మా మైండ్లో. మాకు పూర్వజన్మం ఉందని మీరు లేదని ఎంత అన్నా కానీ మేము దాన్ని డైజెస్ట్ చేసుకోలేము. మాకు బై డిఫాల్ట్ మాకు ఐ డోంట్ నో సమ్ అంటే అది ఏమంటారంటే అది మా ఇన్నర్ సెన్స్ చెప్తుంటుంది అనమాట. డెఫినెట్లీ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఉంది. ఎందుకంటే భగవద్గీతలో క్లియర్గా మెన్షన్ ఉందన్నమాట, పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ జన్మించక తప్పదు అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు అన్నాడో మాట తెలియదు కానీ అది నిజమే అనిపిస్తుంది మాకు. నాకు తెలియదు యాక్చువల్గా, నిజంగా నేను ఎప్పుడు పూర్వజన్మం అనేది ఒకటి ఉంటుంది అనేది నాకు అసలు నాట్ ష్యూర్, బికాస్ దాన్ని నేను ప్రూవ్ చేయలేను, దాన్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కూడా కాలేదు నేను. కానీ ఆ శ్లోకం ఉంది కాబట్టి, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిండు కాబట్టి నేను దాన్ని ఫర్ నౌ ఐ షుడ్ సే దట్ ఐ బ్లైండ్లీ బిలీవ్ ఇట్. బట్ ఈ కాన్సెప్ట్ని క్రిస్టియన్స్ బిలీవ్ చేయరు, ఇతర మతాలు కూడా బిలీవ్ చేయరు అనమాట. ఇప్పుడు వీళ్ళు బిలీవ్ చేయరు కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే, పూర్వజన్మలను పాపం చేసుకున్నావు కదా, అందుకే ఈ జన్మలో శూద్రుడిగా పుట్టినవు అని చెప్పేసి శూద్రులని చాలా చీప్గా చూస్తున్నారని చెప్పేసి సొసైటీలో ఉంది. ఈ టాక్ అయితే ఉంది సొసైటీలో, ఇదైతే కరెక్టే. సొసైటీలో ఉంది, భగవద్గీతలో అయితే లేదు. గీతలో మీరు ఎక్కడ కూడా పూర్వజన్మల పాపాలు చేసుకుంటే నెక్స్ట్ జన్మల్లో మీరు శూద్రుడిగా పుడతారని చెప్పేసి లేదు. రైట్, శూద్రుడు అనేది ఏమంటారు, తక్కువ కులము, తక్కువ జాతి అనేది భగవద్గీతలో మాత్రం మీరు అసలు ఫైండ్ అవుట్ చేసి చూపించండి నాకు, మీకు ఎక్కడ కూడా దొరకదు. శూద్రుడు అనేది చాలా చాలా రెస్పెక్టెడ్ కులం అనమాట. సొసైటీలో ఏమైంది, ఎందుకు సొసైటీలో మరి శూద్రులని అంత చీప్గా చూస్తున్నాం, అంటారా అని వాళ్ళకి ఎందుకు చూస్తున్నాం మనం సొసైటీలో అంటే, ఇప్పటికి కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా చాలా సొసైటీస్ ఉన్నాయి అక్కడ శూద్రులని మరి దారుణంగా హింసిస్తారు. ఉంది సొసైటీలో, డెఫినెట్గా ఉంది. వాళ్ళని చాలా చీప్గా చూస్తారు, వాళ్ళని అసలు అన్టచబుల్స్ లాగానే చూస్తారు అనమాట. సొసైటీకి అసలు దూరంగా ఉంచుతారు. కొన్ని ఏరియాస్లలో ఇది ఇంకా నడుస్తుంది. ఇది నడవడానికి భగవద్గీతకి సంబంధమే లేదు. ఇది మరి సొసైటీలో ఎందుకు వచ్చింది ఇది అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. నాకు అర్థమైన రీజన్ ఏంటిదో చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ రీజన్ ఏంటిదంటే, ఎప్పుడైతే ఈ వర్ణ సిస్టమ్ అయితే స్టార్ట్ అయిందో సొసైటీ స్లోగా గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. సొసైటీ స్టార్టెడ్ బికమింగ్ స్టేబుల్ అనమాట. ఎందుకంటే టెక్నాలజీ లేదు కదా అప్పుడు మనకి కంపల్సరీ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్. అదర్వైజ్ సోమరితనం అనేది ఎక్కువైపోతుంది. అందరూ పని చేస్తేనే ఆ సొసైటీ రన్ అవుతుంది. ఇప్పుడు టైంకి ఫుడ్ రావాలంటే ఎట్లా మరి, ఫార్మర్స్ రెగ్యులర్గా వర్క్ చేస్తేనే మనకి అక్కడ పంటలు పండుతాయి. పంటలు పండుతూనే ఆ పంటల్ని మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తీసుకొచ్చి అక్కడ మళ్ళీ వర్క్ చేయాల్సి వస్తుంది. ఫిల్టరింగ్ అయిన తర్వాత క్లీనింగ్కి వెళ్ళి తర్వాత ప్యాకింగ్ జరగాలి, ప్యాకింగ్ జరిగి ఇట్లా అన్ని డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ వర్క్మెన్షిప్స్ ఉంటాయి అన్నమాట. సో అప్పటి కాలంలో ఉండే సిస్టమ్ని బట్టి, అప్పటి కాలంలో ఉండే ఇంటర్నెట్ టెక్నాలజీని బట్టి పీపుల్ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ దేర్ వర్క్. అండ్ ఈ 4 వర్ణాల వాళ్ళు వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ కూడా దొరికేది. ట్రైనింగ్తో పాటు వాళ్ళు పని కూడా నేర్చుకునేవాళ్ళు, పని నేర్చుకొని సంపాదించేవాళ్ళు. సంపాదన అంటే అప్పటి టైంలో మనీ అనేది ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి గివ్ అండ్ టేక్ అనేది ఎట్లా ఉంటుందంటే, నా దగ్గర ఫుడ్ ఉంటే మీ దగ్గర డిఫరెంట్ అదర్ ప్రోడక్ట్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడు, దే గివ్ దేర్ ప్రోడక్ట్, దీస్ పీపుల్ విల్ గివ్ దీస్ ప్రోడక్ట్స్ అనమాట. అట్లా ఇంటర్చేంజ్ అట్లా జరిగేది అనమాట. ఇది వినడానికి చాలా డీసెంట్గా, మంచిగా, చాలా నీట్గా అనిపిస్తుంది. దీంట్లో అయితే డెఫినెట్గా ఎక్కడ కూడా మనకి ఏమీ డౌట్ అయితే లేదన్నమాట. సో కుల వ్యవస్థ అట్లా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైందంటే స్లోగా ఈ
కులాల వాళ్ళు ఇప్పుడు బ్రాహ్మణ కులాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే స్టార్టెడ్ టేకెన్ ద హయ్యెస్ట్ రెస్పాన్సిబిలిటీస్, హయ్యర్ లెవెల్ రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు క్లీనింగ్ అవన్నీ అనేసరికి ఏమవుతుందంటే కొంచెం డమ్ పీపుల్ కూడా ఉంటారు, అంటే వాళ్ళు ఎక్కువ ఆలోచించలేరు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓకే దే స్టార్టెడ్ డూయింగ్ సర్వీస్. ఇప్పుడు ప్రజెంట్ కూడా మనం ఒక ప్రొఫెషనల్ ఒక ఫర్మ్ దేంట్లోనే చూస్తే మన అక్కడ సెక్యూరిటీ డ్రైవర్ ఉంటారు, రైట్, అడ్మినిస్ట్రేషన్లో జూనియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్ 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 వర్క్ వచ్చేసరికి మెయిన్ ఆర్గనైజేషన్లోకి వచ్చేసరికి అక్కడ మనకి సీనియర్ మెంటర్స్ ఉంటారు, రైట్, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళ మీద హెచ్ఓడీస్ ఉంటారు. అంటే బట్ డిఫరెంట్ హైరార్కీ అనేది క్రియేట్ అయింది. ఈ హైరార్కీలో ఏమవుతుందంటే ఎవరైతే సీనియర్ ఉంటుందో, ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో, ఎవరైతే సీఈఓ ఉంటారో వాళ్ళు డెఫినెట్గా ఈ స్టాఫ్ సెక్యూరిటీ స్టాఫ్ కానీ డ్రైవర్స్ కానీ కొంచెం చులకనగానే చూస్తారు కదా. వాళ్ళకి పెద్ద మన వాల్యూ ఇవ్వం మనం. వాళ్ళు పైకి వస్తారా, మనం ఎమ్మడి కూర్చుంటారా, మనం కూడా మీటింగ్లు అటెండ్ అవుతారా, అటెండ్ కానీ మనం వాళ్ళని కిందనే చూస్తాం, వాళ్ళని చిన్న చూపు చూస్తాం డెఫినెట్గా, బికాజ్ వాళ్ళ జాబ్ అట్లాంటిది అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? భగవద్గీత నుంచి రాలేదు, గుర్తుపెట్టుకోండి. భగవద్గీతలో ఇక్కడ కూడా ఒక డ్రైవర్కి తక్కువ శాలరీ ఇవ్వాలి, సీనియర్ వాళ్ళకి ఎక్కువ శాలరీ ఇవ్వాలి అట్లాంటిది ఏం లేదు. ఇది బికాజ్ ఆఫ్ ప్రొఫెషన్ నుంచే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి ఇప్పుడు చాలామంది డ్రైవర్స్ ఈజీ దొరికిపోతారు కాబట్టి వాళ్ళకి వాల్యూ తగ్గిపోతుంది. ఇప్పుడు పంటలు ఎక్కువ పండినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టెన్ వెజిటేబుల్ ఎక్కువ పండింది అనుకో, దాని రేట్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది మార్కెట్లో. ఏ పంటలైతే తక్కువ పండినాయి అనుకో దాని రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. ఇది ఈ ఫాల్ అనేది కామన్, ఈ ఫ్లక్చుయేషన్ అనేది కామన్ అనమాట సొసైటీలో. సో ఆ టైంలో ఏమైందంటే బ్రాహ్మిన్స్ హ్యావ్ స్టార్టెడ్ బికమింగ్ మోర్ సుపీరియర్ స్లోలీ. అండ్ సుపీరియర్ వల్ల వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి దే స్టార్టెడ్ బిహేవింగ్ లైక్ దే ఆర్ ద రూలర్స్ అనమాట. అఫ్ కోర్స్ ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి దే కుడ్ కంట్రోల్ ద ల్యాండ్ కానీ, దే కుడ్ కంట్రోల్ అన్ని విషయాల్లో స్వార్థాన్ని పెంచుకున్నారు. వాళ్ళు భయంకరంగా పెంచుకున్నారు స్వార్థాన్ని పెంచుకొని ఆ స్వార్థంతో శూద్రులని ఇంకా వేరే వాళ్ళని అనగదొక్కడం స్టార్ట్ చేశారన్నమాట. అది సొసైటీలో భయంకరంగా స్ప్రెడ్ అయిపోయింది. అసలు మన హిందూ దాంట్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళింది. అది ఇట్ హ్యాస్ హ్యాపెండ్, వీ హ్యావ్ సీన్ దోస్ థింగ్స్. టుడే ఐ పర్సనల్లీ ఎనీ హిందూ, ఒక ట్రూ హిందూ, మర్చిపోండి మీరు జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఎవ్రీబడి, బట్ ఒక ట్రూ హిందూ ఎవరైతే ఉంటారో, ఒక సిన్సియర్గా ఉంటారో, చాలామంది ఇప్పుడు అసలు అన్టచబిలిటీ అనేది మన సొసైటీలో నుంచి తీసేసింది ఎవరు? బయట నుంచి వచ్చి వాడు తీయలేదు. హిందువుల నుండి గొడవలు పడి వాళ్ళని అట్లెట్లా నువ్వు అన్టచబిలిటీ అంటావు అని చెప్పేసి ఎంతోమంది, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఉంది, అల్లూరి సీతారామరాజు ఉన్నారు, అసలు ఎంతోమంది పోరాడారు తెలుసా దీని గురించి. అసలు చాలామంది ఉన్నారు పోరాడి అసలు సతీ సహగమనం తీసేసారు, అన్టచబిలిటీ తీసేసారు. ఈవెన్ అన్టచబిలిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెయిన్ రీజన్ అంటారు, కానీ దానికంటే ముందు కూడా చాలామంది పోరాడారు. అట్లా ఒక మనిషిని అట్లా బిహేవ్ చేస్తాను. ఎన్నో మంచి మంచి మూవీస్ కూడా వచ్చినాయి తెలుగులో. అన్టచబిలిటీ అనేది అసలు కరెక్ట్ కాదని చెప్పేసి బాలీవుడ్లో కూడా వచ్చినాయి కొన్ని మూవీస్. మతంలలో కూడా ఇట్లాంటివి మత కలహాలలో కూడా జరుగుతున్నాయి అన్నమాట. భగవద్గీతలో అన్టచబిలిటీ ఉంది అని ఎవరు ప్రూవ్ చేయగలుగుతారు? ఏ శ్లోకం ఉంది? చూపించలేరు అసలు. వీళ్ళు జస్ట్ అసలు చూపించడం చాలా దూరం విషయం, కానీ అసలు వాళ్ళకి బేసిక్ సబ్జెక్టే వాళ్ళకి అర్థం కాలేదు. చూసారు కదా మీరు, ఆ బేసిక్ మాట్లాడితేనే వాళ్ళకి చుక్కలు కనబడ్డాయి. అలాగే ఇంకా ఫర్దర్గా ఏం మాట్లాడతారో చూద్దాం. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు వీళ్ళు, చాలా పాయింట్స్ దొరికిపోయినాయి అని చెప్పేసి. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటారో చూద్దాం మనం. సో ఇక్కడ ఏమైందంటే అన్టచబిలిటీ అనేది ఇట్లాంటివన్నీ పూర్వజన్మకు సంబంధించింది కాదు అది. అయితే మనం ఒకవేళ పూర్వజన్మ గురించి మాట్లాడాలనుకుంటే హిందువులు బిలీవ్ చేస్తారు లైఫ్ ఆఫ్టర్ లైఫ్ ఉందని. ఎట్లా ఉంటుందంటే ప్రతి జీవి పుట్టక తప్పదు, పుట్టినవాడు మరణించక తప్పదని చెప్పేసి భగవద్గీతలో ఉంది కదా. దానికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను, నాకేం అర్థమైంది అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరంలో శరీరం గురించి మాట్లాడే ముందు జీవి అనేది ఉంటుంది కదా. ఈ జీవి కణాలు ఏవైతే ఉంటుందో, వెన్ యూ టాక్ అబౌట్ లివింగ్ బీయింగ్కి కొన్ని లివింగ్ బీయింగ్స్కి దే లివ్ ఫర్ 100 years, సమ్ లివింగ్ బీయింగ్స్ లివ్ ఫర్ 200 years. ఓకే, కొన్ని లివింగ్ బీయింగ్స్ మోర్ దెన్ 200 years కూడా బతుకుతాయి అన్నమాట. కొన్ని లివింగ్ బీయింగ్స్ ఏమో 50 years బతుకుతాయి, కొన్ని లివింగ్ బీయింగ్స్ ఏమో 100 years, 50, కొన్ని 10, కొన్ని 5 years బతుకుతాయి. చిన్న కొన్ని జీవరాశులు ఉంటాయి అన్నమాట. మేబీ ర్యాబిట్ కావచ్చు, సో తక్కువ లైఫ్ స్పాన్ ఉంటుంది. డాగ్స్ అవన్నీ దానికి 15 to 20 years బతుకుతే ఛాన్సెస్ ఉంటాయి. మనిషి అంటే డెఫినెట్గా ఇప్పుడు అబౌవ్ 50 వరకే వచ్చాడు. అట్లా కొన్ని బర్డ్స్ ఉంటాయి ఇంకా తక్కువ టైం స్పాన్ ఉంటాయి అన్నమాట. కొన్ని క్రిములు ఉంటాయి, అవి దే లివ్ ఫర్ ఎ డే అనమాట.
ఇంకా కొన్ని క్రిములు ఉంటాయి స్మాలర్ సైజ్. అవి ఎలా అంటే అవి జస్ట్ సెకండ్సే బతుకుతాయి అనమాట. ఆ సెకండ్స్ బ్రతకడం వల్ల దానివల్ల సమాజానికి ఏం ఉపయోగం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే. అంటే దే లివ్ ఫర్ సెకండ్స్ అంతే. అయితే మన శరీరంలో ఎంతో బ్యాక్టీరియా ఉంది. ఎవ్రీ సెల్లో దేర్ ఈజ్ ఎ బీయింగ్. యు గాట్ మై పాయింట్. వీఆర్ నాట్ సింగిల్ ఎంటిటీ, వీఆర్ మల్టిపుల్ ఎంటిటీస్. అయితే మన బాడీలో కంటిన్యూగా జీవకణాలు అనేటివి ఉన్నాయి. ప్రతి సెల్ ఈజ్ లివింగ్ బీయింగ్ లాంటిది. అది పుడుతూ ఉంటుంది, చచ్చిపోతుంటుంది. మన సెల్స్ అన్నీ అలాగే పనిచేస్తూ ఉంటాయి మన బాడీలో. ఒక టైం వచ్చిన తర్వాత ఈ బాడీ కూడా కంప్లీట్గా ఇట్ విల్ గో డెడ్ అనమాట. యు గాట్ మై పాయింట్. సో ఈ లాజిక్ని ఆలోచిస్తుంటే నాకేమనిపిస్తుంటుంది అంటే, I think somewhere you are saying right, once this whole body dies, it suddenly sprouts into another body. ఏదైతే స్పిరిట్ ఉంటుందో, ఏదైతే మనం ఆత్మ అంటామో, ఇట్ విల్ టేక్ అనదర్ ఫార్మ్ డిపెండింగ్ అపాన్ ద మైండ్ సెట్. వాట్ ఎవర్ ఆత్మ ఈ లైఫ్లో చేసిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఒక సింగిల్ ఎంటిటీ కింద కన్వర్ట్ అయ్యి దట్ ఎంటిటీ ఈస్ గోయింగ్ టు బికమ్ అగైన్ టేక్ ద వూమ్ ఆఫ్ అనదర్ థింగ్. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటే దిస్ ఇస్ మై ప్యూర్ పర్సనల్ ఎక్స్ప్లెనేషన్. ఐ డోంట్ వాంట్ టు సే దట్ దిస్ ఈస్ వెరీ అథెంటిక్. దిస్ ఈస్ వాట్ ఐ అండర్స్టూడ్. లైక్ ఈ లైఫ్లో నేను ఎంత కంటిన్యూగా నాన్ వెజ్ తింటూ వచ్చాను, క్రూరంగా అనమాట. కొందరైతే బ్రతుకున్న దాన్ని ఫ్రై చేసుకుని కూడా తింటుంటారు అనమాట. ఇవాళ ఇట్ ఈస్ దేర్. బట్ ఎనీవే ఐఎమ్ ఈటింగ్ సచ్ క్రాప్ అనమాట. ఐఎమ్ ఈటింగ్ లైక్ దట్. సో ఏమంటే తింటే స్లోగా నాలో యాంగర్ కానీ, ఆ కిల్లింగ్లో ఉన్న హ్యాపీనెస్ని కానీ, ఏమంటారంటే వెరీ ఈవిల్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అనమాట అది. సో అది హెవీగా డెవలప్ చేసుకుంటున్నాను. నాకు చంపడం అసలు ఏ యాంగిల్ కూడా తప్పు అనిపిస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. చంపడం ఎంజాయ్ చేస్తున్నా, చంపి తినడం ఎంజాయ్ చేస్తున్నా, చంపుకుంటూ తినడం ఎంజాయ్ చేస్తున్నా. అవి సఫర్ అవుతుంటే ఐఎమ్ సో హ్యాపీ అనమాట. అసలు అంత హ్యాపీనెస్లో నేను రన్ అవుతున్నాను. స్లోగా నా మైండ్ సెట్ అనేది ఎట్లా ఫామ్ అవుతుందంటే, ఫైనల్గా వెన్ ఐ లివ్ దిస్ బాడీ, నెక్స్ట్ బాడీ నాకు ఎట్లా వస్తుందంటే, ఒక హైనా కానీ, ఒక క్రొకడైల్ కానీ, లేకుంటే వెరీ వైల్డ్ థాట్స్తో చనిపోయినా కాబట్టి నాలో వైల్డ్ యానిమల్ ఫామ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. మన కర్మలు మనం ఎక్కడ తీసుకెళ్తాయి. ఎప్పుడైతే నువ్వు సాధువు పని చేస్తావో, చాలా శాంతియుక్తంగా ఉంటావో, నీట్గా ఉంటావో, నీకు లైఫ్ కూడా ఎట్లాంటిది దొరుకుతుంది అంటే, యూ విల్ స్టార్ట్ ఫాలోయింగ్ టు ఎ ప్లేస్ వేర్ యూ గెట్ అన్ ఆపర్చునిటీ టు లివ్ వెరీ హ్యాపీలీ. శూద్రుడిగా పుడతావు, నిన్ను తొక్కి వాడేస్తారు, అసలు ఇది కాన్సెప్టే కాదు. నువ్వు మంచి ఫ్యామిలీలో కూడా పుడతావు. మేబీ నువ్వు ఇప్పుడు అంబానీ ఫ్యామిలీలో పుట్టినావు, పాత లైఫ్లో మస్తు పాపాలు చేసుకున్నావు, అంబానీ ఫ్యామిలీలో పుట్టినావు. అంబానీ ఫ్యామిలీలో పుట్టినంత మాత్రాన నువ్వు నీకు లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుందని అనుకోదు. అక్కడ విచిత్రమైన నరకం కూడా ఉండవచ్చు, ఇంటర్నల్, ఎవరికి తెలుసు. చూడడానికి బయట అంతా బాగానే ఉంటుంది, కానీ లోపల మాత్రం నువ్వు అక్కడ బతకలేవు అనమాట. నీకు హార్ట్ఫుల్గా నీకు ఏమి ఉండదు. వాట్ మై నీ మైండ్ అనేది డమ్ అయిపోయి ఉంటుంది. పెద్ద పెద్ద ఛాలెంజెస్ తీసుకోలేవు. ఒక అబ్నార్మల్ పర్సన్గా బిహేవ్ చేయడం, తర్వాత నేను స్లోగా టార్చర్ పెట్టడం వల్ల ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎనీవేస్, సో లైఫ్ ఆఫ్టర్ లైఫ్ అనేది, పునర్జన్మ అనేది, ఇట్స్ ఏ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. వీళ్ళు ఆ పాయింట్ రేజ్ చేసారు కాబట్టి దీని గురించి డిస్కస్ చేయాల్సి వచ్చింది. కానీ యాక్చువల్గా నాకు ఈ పాయింట్ ఇంపార్టెంట్ కాకుండా, నేను మాట్లాడిన పాయింటే వేరే వీళ్ళకి, దాన్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేక వాళ్ళకి నోట్కి వచ్చింది మాట్లాడుతున్నారు ఇక్కడ. పర్లేదు, దట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్. సో లెట్ us కంటిన్యూ వాట్ హీ ఎగ్జాక్ట్లీ సేస్ నెక్స్ట్ అనమాట. సో ఇట్లా ఏం చేస్తున్నారంటే, శూద్రులకి పునర్జన్మకి ఇట్లా కనెక్ట్ చేసేసి, అంటే నాలెడ్జ్ వీళ్ళకి నిజంగా వస్తుందా రాదనేది నాకు తెలియదు, కానీ వీళ్ళు ఎప్పటికీ ఇట్లనే ఉంటారు. వీళ్ళు డౌటే లేదు అసలు. కాదు కానీ సత్యాన్వేషి గారు ఒక మాట వినండి, నా మాట వినండి. సత్యాన్వేషి గారు ఒక నిమిషం, సత్యాన్వేషి గారు ఒక నిమిషం. మీ దగ్గర భగవద్గీత ఉంది కదా, మీరు 18వ అధ్యాయము 41వ శ్లోకం, 42, 43, 44లో ఉన్న విషయాల్ని మీరు చెప్తున్నారంటే, బ్రాహ్మణుడు ఇలా చేయాలి, క్షత్రుడు ఇలా చేయాలి, అది చేయాలి. ఓకే, అంతా బాగుంది. 18వ అధ్యాయం 67 చదవండి సార్ ఒకసారి. మా ఆడియన్స్ కోసం మీరే చదవండి, ఏముందో అక్కడ. చెప్పండి సార్, చూడలేదు సార్. 1867 సార్, మనము కులం అని ఒక విచ్ఛేద ఉంది సార్. చదవరా? నేను చెప్పింది చదవరా?
వచ్చి సొసైటీలో ఉంది సార్, కానీ book 1867 చదవరా? మీరు అది ఒకసారి చూడండి, నా దగ్గర ఇమీడియట్ గా బుక్ నా దగ్గర ఇమీడియట్ గా బుక్ లేదు. మరి లేనప్పుడు ఎందుకు సార్ వస్తారు డిస్కషన్? 66 చదవను నేను. 67 ఇదిగో చూడండి 66 ఇదిగో 67 67 ఇదిగో సార్ నిజంగా ఈ కన్సెప్షన్ మీరు రాంగ్ గా అంటున్నారు సార్. బుక్లో ఉన్న కులం మీరు అనుకున్న కులం ఒకటి కాదు సార్. యాక్చువల్ జోక్ అండి, ఇది మాత్రం చాలా పెద్ద జోక్ అండి. 2 కులాలు ఒకటే కులం అండి. చెప్పండి అనిల్ గారు. అంటే ఫస్ట్ మార్పు లేని మొత్తం మన సనాతనం అంటే మార్పు లేని అంటే మనం మార్చారు మీరే. 67 చదవండి సార్. 67 చదవండి సార్. ఒకసారి తీసుకొస్తాను, నువ్వు నెట్ లో తీస్తానండి, ప్రపంచం నెట్ లో తీస్తానండి ఒకసారి. ప్లే చేయండి బ్రదర్, దీని మీద పెట్టండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. సత్యలేష్ గారు మీతో పాటు అందరికీ చూపించాలి, ఒకసారి మీరు చూడండి. ఓకే, నైస్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటిదంటే చాప్టర్ నెంబర్ 18 వర్స్ నెంబర్ 67 గురించి మాట్లాడుతున్నాను అనమాట. దాంట్లో బేసికల్గా ఏం రాసిందంటే, ఎవరైతే కుల నాశనానికి తోడ్పడతారు, ఓకే, వంశాచారం లుప్తం అవ్వడం వల్ల కులాచారంలో డ్యామేజ్ ఎప్పుడైతే జరుగుతుందో, కుల నాశనానికి ఎవరైతే కారణమవుతారో వాళ్ళందరూ నిరువధికంగా నరకములో ఉండిపోతారని చెప్పేసి నేను పండితుల నుండి విన్నానని చెప్పేసి ఎవరు చెప్తున్నారు ఈ విషయము? అర్జునుడు శ్రీకృష్ణుడికి చెప్తున్నాడు అనమాట. ఇట్స్ బ్యూటిఫుల్ థింగ్ యాక్చువల్. అంటే పర్మనెంట్ హెల్ అనే కాన్సెప్ట్ ఇక్కడ క్రియేట్ అయింది. అయితే అట్లెట్లా నువ్వు అంటే కులము అనగానే ఇక్కడ ఏమైందంటే బ్రాహ్మణుడివి అయితేనే నువ్వు స్వర్గానికి వెళ్తావు. ఇఫ్ యూఆర్ నాట్ ఏ బ్రాహ్మిన్ నువ్వు స్వర్గానికి వెళ్ళవు. నువ్వు ఆ కులంలో ఉంటేనే స్వర్గానికి వెళ్తావు అన్నట్టు. ఏ కులం గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇప్పుడు అది కూడా డిస్క్రిప్షన్ ఇయ్యరు శూద్రుడు కులం గురించి. ఎందుకంటే భగవద్గీతలో శూద్రుడి గురించి కూడా రాసి ఉంది. అంటే శూద్రుడిలాగా పుట్టినవు అనుకో, నువ్వు శూద్రుడిలాగా పుట్టి శూద్రుడు పనులు చేస్తే స్వర్గానికి వెళ్తావా? వెళ్ళవా? ఒకవేళ నువ్వు శూద్రుడి పని చేయలేదనుకో, నువ్వు శూద్రుడి పని చెయ్యకుంటే నువ్వు నరకానికి పర్మనెంట్ నరకానికి వెళ్ళిపోతావు అని చెప్పేసి రాసి ఉంది ఇంట్లో. ఇప్పుడు ఈ పాయింట్ని ఎట్లా అర్థం చేసుకుంటే, పర్మనెంట్ హెల్ అనే కాన్సెప్ట్ భగవద్గీతలో ఉందని తెలుగు వాళ్ళకి ఎవరికైనా, మా ఫ్రెండ్స్ వాళ్ళకి చాలా మందికి నేను చెప్పాను, అరే పర్మనెంట్ హెల్ అనేది ఉందిరా మన భగవద్గీతలో అని. షాక్ అయిపోయారు. అట్లా పర్మనెంట్ హెల్ ఉంటుందిరా భగవద్గీతలో, అట్లా రాసిర్రు, అట్లా అర్జునుడు అంటాడు మాట. మా ఫ్రెండ్ కూడా చాలా ఇబ్బంది పడ్డాడు దీని గురించి. సో దీని మీద నేను ఆల్రెడీ ఒక యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. మేబీ టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి. పర్మనెంట్ హెల్ అనే పెట్టాను దానికి హెడ్డింగ్. బట్ ఎనీవేస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ హియర్ ఆల్సో. ఈ సిచ్యువేషన్ ఏంటిదంటే, అర్జునుడు హీఈస్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్, ఓకే. ఆయన వారికి ప్రిపేర్ అయిపోయాడు, యుద్ధం చేయడానికి వచ్చాడు యుద్ధ భూమి మీదకి. ఎందుకంటే కౌరవుల పాండవుల మధ్యలో ఆల్రెడీ అన్నీ ఏమంటారంటే డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా దే హ్యావ్ డిసైడెడ్ టు ఫైట్ విత్ ఈచ్ అదర్. అండ్ అర్జునుడికి తెలుసు, ఏమని తెలుసు, ఎదుటి వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులని తెలుసు ఆయనకి, బికాజ్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు సేమ్ ఫ్యామిలీ, రైట్. అయితే ఎవరెవరు వచ్చారో ఒకసారి చూద్దామని చెప్పేసి స్టార్టింగ్ శ్లోకంలో అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. యుద్ధ భూమిలోకి వచ్చినప్పుడు హీ విల్ లుక్ అట్ ఎవ్రీబడి. తర్వాత దెన్ హీ స్టార్ట్స్ థింకింగ్ అనమాట. వాట్ హీ స్టార్ట్స్ థింకింగ్ ఇది, అసలు యుద్ధం అవసరమా నాకు? ఎందుకంటే అర్జునుడి యొక్క యాటిట్యూడ్, ఆయన సహజ సిద్ధ స్వభావం అనేది ఒకటి ఉందన్నమాట. ఆయన ఏ పని చేసినా సరే కానీ మినిమం హర్ట్, మినిమం డ్యామేజ్, ఓకే, మైనర్ ఎర్రర్తో చేయాలని అనుకుంటాడు అనమాట. ఒకవేళ ఎర్రర్ చేయాలనే సిచ్యువేషన్ వస్తే, డ్యామేజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కానీ మినిమం డ్యామేజ్తోనే ముందుకు వెళ్ళాలని అనుకుంటాడు ఎప్పుడైనా. ఆ యాటిట్యూడ్తో ఉన్నాడు కాబట్టి ఆయన లైఫ్లో పాస్ట్ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ మీకు అదే గుర్తు చేస్తుంది. చాలామందిని చంపకుండా వదిలేసినాడు ఆయన. యాక్చువల్గా ఎంతోమందికి ప్రాణభిక్ష పెట్టాడు అర్జునుడు, రైట్. సో ఇక్కడ సిచ్యువేషన్లో కూడా ఏమవుతుందంటే, బికాస్ హీఈస్ లుకింగ్ అట్ హిజ్ ఓన్ పీపుల్, నాట్ ఓన్లీ హిజ్ ఓన్ పీపుల్, హీఈస్ ఈవెన్ థింకింగ్ అబౌట్ ద రాజ్యం, రైట్, పీపుల్, పబ్లిక్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్న ప్రతి వర్డ్, ప్రతి వాక్యం నీకు ఎంత ఇన్సైట్ని ఇస్తుందంటే, ఒక ఇంటెలిజెంట్ నాలెడ్జబుల్ పర్సన్, ఒక హంబుల్ పర్సన్, ఒక ధైర్యవంతుడు, అంటే అన్ని యాంగిల్లో ఆలోచిస్తే అంత బ్యూటిఫుల్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ మాత్రమే ఈ విధంగా ఆలోచించగలుగుతాడు అని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఇఫ్ యూ ట్రై టు రీడ్ శ్లోకం బై శ్లోకం, ఓకే.
అంత బ్యూటిఫుల్గా మాట్లాడతాడు అనమాట. ఆయన ఏమంటాడంటే వీళ్ళందరినీ చూస్తుంటే మన వాళ్ళే కదా, మన వాళ్ళని చంపుకోవడంలో ఉన్న పాపం మహాపాపం కదా అది, అలాంటి పాపం నాకు మూట కట్టుకోవాలని లేదో కృష్ణ అని చెప్పేసి బాధపడతాడు ఫస్ట్. తర్వాత ఏమంటాడంటే ఓకే, కృష్ణుడు వినడు అనమాట. కృష్ణుడు తన ఎక్స్ప్లెనేషన్ తను ఇస్తాడు. ఆఫ్టర్ దట్ హీ సేస్ దట్ సొసైటీ అనేది రన్ అవ్వడానికి కారణం ఈ వర్ణాలే కదా, రైట్. సొసైటీలో ఇవన్నీ వర్ణాలని మనం ఎన్నో రోజుల నుంచి కాపాడుకుంటూ వస్తున్నాము. అది కొన్ని ఏమంటారు, ఎట్లా గురు శిష్య పరంపర అంటున్నాము, అట్లనే ఫ్యామిలీలో కూడా వంశపారంపరంగా వస్తున్న ఈ సాంప్రదాయాలన్నీ, ఈ కుల పద్ధతులు కానీ, కులం అనగానే మీరు మళ్ళీ అది ఒక నెగిటివ్, యాక్చువల్ ప్రజెంట్ కులం అనేది ఒకటి ఏమైందంటే ఒక కైండ్ ఆఫ్ ప్రజెంట్ సొసైటీలో అయితే కులం ఒక ఐడెంటిటీ అయిపోయింది. ఒకప్పుడు అది ప్రొఫెషన్ ఉండే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్రాహ్మణ్ని, నేను వెళ్తాను జాబ్కి అప్లై చేస్తాను, అక్కడికి వెళ్ళి సార్ ఐఎమ్ ఏ బ్రాహ్మిన్ బై బర్త్ బట్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ అదే ఐ వాంట్ జాయిన్ అయ్యేది అదే క్షత్రియ అని చెప్తాను నేను. నాకు సర్వీస్ కోసం వచ్చినాను ఇక్కడికి, ఐ వాంట్ ప్రొవైడ్ మై సర్వీస్ అని చెప్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను శూద్రుడు అనుకో, నేను ఐ సే దట్ ఐఎమ్ బార్న్ యాజ్ ఎ శూద్ర బికాజ్ నాకు అది ఐడెంటిటీ. అది ఐడెంటిటీ ఇవాళ రేపు చాలా ఇంపార్టెంట్. ఆధార్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. ఐడెంటిటీ ఏదైనా ఉండొచ్చు కదా. నువ్వు ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి నీ కులం అనేది ఒక ఐడెంటిటీ కిందకి అయిపోయింది. ఇనీషియల్ స్టేజెస్లో కూడా కులం అనేది ఒక ఐడెంటిటీ కిందనే ఉండేది, కానీ ఐడెంటిటీని ప్రొఫెషన్ని ఆల్మోస్ట్ సేమ్ చేసినాం. ఇప్పుడు ఏమైందంటే సేమ్ లేదు, కొంచెం ఫిల్టర్ అయ్యి చేంజ్ అయింది. ఈ చేంజ్ అవ్వడం అనేది వర్ణ సంకరం అనేది. దీన్ని వర్ణ సంకరం అంటే అవాంఛిత సంతానం. ఇట్స్ టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్. ఎనీవేస్ ఇది వీళ్ళకి అర్థం కాదులే. యుద్ధం స్టార్ట్ అయ్యేది ఉంది, యుద్ధాన్ని ఎలాగైనా ఆపితే బాగుంటుంది అని చెప్పేసి అర్జునుడు ప్రయత్నిస్తుంటాడు అనమాట. అర్జునుడు ఏమంటాడు, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఇప్పుడు యుద్ధం చేయడం వల్ల ఫ్యామిలీలో అందరూ దెబ్బతింటారు కదా. ఫ్యామిలీలో మెయిన్ ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినారు అనుకో, ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినడం వల్ల ఏమవుతుంది, ఫ్యామిలీ దెబ్బతింటుంది, ఫ్యామిలీలో ఆ క్వాలిటీస్ పోతాయి కదా. అప్పుడు ఏమవుతుంది, దుర్గుణాలు ఆటోమేటిక్ స్ప్రెడ్ అవుతుంది సొసైటీలో, అంతే కదా. సొసైటీలో దుర్గుణాలు స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కుల స్త్రీలు నీతి తప్పిన వారు అవుతారు, ఇతరుల కుటుంబ సభ్యులు కూడా అధర్మ పరులు అవుతారు. అధర్మ పరులు అనగానే మీకు అర్థమైపోయింది, దొంగతనము, దోపిడీ, ఇట్లాంటివన్నీ ఇమాజిన్ చేసుకోగలుగుతారు. ఇలాంటివన్నీ డెవలప్ అయిపోతాయి సొసైటీలో. డెఫినెట్గా లాస్ట్గా మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, పిల్లలు కానీ వాళ్ళందరూ వాళ్ళ అవాంఛిత సంతానం అవుతారు కదా. వాళ్ళకి నువ్వు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వలేవు, ప్రాపర్ థింగ్స్ ప్రాక్టీస్ చేయించలేవు, బయట ఎడ్యుకేషన్ సిస్టమ్ పనిచేయదు, స్కూల్ సరిగా ఉండయి, వాళ్ళకి ఎక్కడ నేర్పడానికి పోయినా వాళ్ళు కూడా అట్లా రాంగ్ పనులు నేర్చుకుని వస్తారు. దొంగతనాలు ఇవే ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట సొసైటీలో. ఇప్పుడు సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ బంగ్లాదేశ్లో ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే కుల వ్యవస్థ అనేది వాళ్ళకి దెబ్బతిండిపోయింది. వాళ్ళకి స్టాండర్డ్ లేదనమాట, కంట్రోల్ లేకుండా పోయిందనమాట. మనిషికి అది మినిమమ్ సెన్స్ పని చేయకుండా పోయిందనమాట. సో సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇస్లామిక్ కంట్రీస్. ఫైన్. సో ఆ సిచ్యువేషన్ చూసి అవన్నీ చూసి ఆయన ఏమంటుండంటే ఇంత డ్యామేజ్ అయిపోతుంది కదా అని చెప్పి బాధపడుతున్నాడు ఆయన యాక్చువల్గా. అందుకే ఆయన ఏమంటున్నాడు, ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిందనుకో, ఇంత డ్యామేజ్ జరిగిందనుకో, లాస్ట్కి ఏమవుతుంది, పీపుల్ విల్ సఫర్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదనుకో, ఐ విల్ సఫర్. సో దట్స్ ఎ హెల్ కదా. యూ కాల్ దట్ యాజ్ అ పర్మనెంట్ హెల్. ఎంత సింపుల్గా ఉంది ఇక్కడ అర్థం చేసుకోవడానికి. యుద్ధం వల్ల నష్టం జరగడం వల్ల, అధర్మం స్ప్రెడ్ అవ్వడం వల్ల, దుర్గుణాలు స్ప్రెడ్ అవ్వడం వల్ల, అవాంఛిత సంతానం కలగడం వల్ల, సొసైటీని కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం వల్ల, సొసైటీ ప్యాటర్న్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోవడం వల్ల పీపుల్ విల్ సఫర్. దట్ సఫరింగ్ ఈజ్ కాల్డ్ పర్మనెంట్ హెల్. ఆ హెల్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎంత డీసెంట్గా, ఎంత నీట్గా అర్జునుడు ఆ మాటలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కృష్ణుడు అయితే నాకు తెలిసి అసలు ఫిదా అయిపోయినట్టున్నాడు అర్జునుడు మాటలకి. బట్ స్టిల్ కృష్ణుడు ఏం చెప్పిండు అంటే, అట్లా కాదు బ్రదర్, నువ్వు నీ కర్తవ్య కర్మని నిర్వర్తించాలి నువ్వు. ఎందుకంటే నీకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు దే ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, దే ఆర్ వెరీ సెల్ఫిష్. ఓకే, వాళ్ళ చేతులకి ఇట్లా ఈ రాజ్యం వెళ్ళిపోయింది అనుకో, నువ్వు అనుకున్న హెల్ కంటే ఇంకా ఎక్కువ హెల్ చూస్తారు మన ప్రజలు. కాబట్టి నువ్వు ధైర్యంగా నిలబడి, నీ మంచి మనసు ఉంది కాబట్టి నువ్వు ఫైట్ చేయి అని చెప్పేసి అసలు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తున్న బోధన ఉంటుంది. అది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనమాట. ఇంత బ్యూటిఫుల్ సబ్జెక్ట్ని నేను అనుకున్న వీళ్ళతో మాట్లాడితే ఇవన్నీ బయటకు వస్తాయి అనుకున్నా, కానీ హనీ జాన్సన్ గారు ఒక బ్లైండ్ ఫోల్డ్ పర్సన్ లాగా కూర్చొని, వాళ్ళిద్దరు కొంచెం నాలెడ్జ్ ఉంది వాళ్ళిద్దరికి, వాళ్ళతో కూర్చొని ఏదో సోది పెట్టండు. ఐ డోంట్ నో, ఐ థింక్ లలిత్ గారే వీళ్ళని